చక్కటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిన్న మొన్నైతే ఇచ్చాపురం ప్రాంతంలో కొండపోత వర్షం. ఇక్కడ కొండపోత వర్షం ఓ 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మీటింగ్ జరిగే స్థలంలో ప్రశాంతమైన వాతావరణం దేవుడిచ్చాడు. దైవ సేవకులు ఇంత కష్టపడి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్స్ ఏర్పాటు చేస్తే దేవుడు ఆ దైవ సేవకులను సిగ్గుపరచకుండా ఈ 3 దినాలు బహు చక్కటి వాతావరణం, బహు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ స్థలంలో ఇచ్చిన దేవునికి అందరం చివరిసారిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యం విందాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15-16 చరణాలు. థ్యాంక్ యూ మా. నాతో కలిసి చెప్పండి. సర్వజీవుల కన్నులు, స్వరమెత్తి, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. భక్తుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ ఇలా అంటాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు ప్రతి దానికి నువ్వు ఆహారం ఇస్తున్నావు. నీ గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరుస్తున్నావు అని తాను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో దావీదు ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభించాడో చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. ఎవరెవరు దేవుని వైపు చూస్తూ ఉన్నారట? ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని జీవులు ఉన్నాయో ప్రతి జీవకోటి వాటికి ఆకలైనప్పుడు, వాటికి ఆహారం అవసరమైనప్పుడు సర్వజీవులు ఆ దేవుని వైపు చూస్తూ ఉన్నాయట. ఎందుకు చూస్తున్నాయంటే ఆ జీవులకు తెలుసు తమను సృష్టించిన సృష్టికర్త ఎవరో, తమను పుట్టించిన దేవుడు ఎవరో వాటికి తెలిసి. సామెత ఒకటి ఉంది కదా, నారు పోసిన వాడే నీరు పోస్తాడని. మమ్మల్ని పుట్టించిన దేవుడే తప్పకుండా మమ్మల్ని పోషిస్తాడని సృష్టికర్త అయిన దేవుని వైపు సర్వజీవులు కన్నులెత్తి చూస్తూ ఉన్నాయట. హల్లెలూయా. అంటే ఈ మాటకున్న అర్థం, సర్వజీవులకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. సమస్త జీవరాశులకు ఒకే దేవుడు ఉన్నాడన్న సంగతి ఆ జీవులు ఎరిగి ఆ దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. లోకంలో ప్రతి మనిషికి దేవుడంటే నమ్మకం, దేవుడంటే భయం ఉంది. అంతవరకు బాగానే ఉంది. కానీ దేవుడనే ఆ పిచ్చి ప్రేమను బట్టి మనిషి కులానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, మతానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. మనుషులందరూ అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు. సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. మీరు అడగొచ్చు, అట్టెట్లాగండి మా కులపోళ్ళకి సపరేట్గా దేవుడు ఉన్నాడని మేము నమ్ముతాంగా, అట్టెట్లాగండి మా దేశానికి సపరేట్గా మాకు ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతాంగా, ఒకే దేవుడు ఉన్నాడని మీరు ఎట్లా చెప్తారు అని అంటారా? మీ అందరిని అడుగుతా. ఈ భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి దరిదాపుగా 200 దేశాలకు పైగా ఉన్నాయి. ఈ 200 దేశాలకు భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? మీరు చాలా సైలెంట్గా చెప్పారు. రాజాంలో 10 మంది ఉన్నట్టున్నారు. 1 కోటి మంది ఉన్నారా సూర్యులు? ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కొక్కటే ఎందుకున్నాయో తెలుసా? సృష్టి అంతటిని సృష్టించిన దేవుడు ఒక్కడే గనుక.
నిజంగా మతానికి ఒక దేవుడు ఉంటే అయ్యలారా, ఆకాశంలో కూడా మతానికి ఒక సూర్యుడు ఉండేవాడు. దేశానికి సపరేట్గా ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా సపరేట్గా దేశానికి ఒక దేవుడు ఉండేవాడు. 200 దేశాలకు ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే ఆకాశం, ఒకే భూమి, ఇవన్నీ ఒక్కటే ఉండటానికి కలిగిన కారణం సమస్త మానవాళిని సృష్టించిన దేవుడు ఒక్కడే గనుక. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ పిచ్చి జనం మా మతం గొప్ప, మా కులం గొప్ప, మా దేవుడు గొప్ప అని ఈ పిచ్చి జనం మతం పేరిట, కులం పేరిట కొట్లాడుకుంటున్నారు. కానీ ప్రతి మనుషుడు గమనించాల్సిందేంటో తెలుసా? ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులు ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు. ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు. ఇంకొకసారి ఈ మాట ఆలోచించండి. సమస్త మనుషులు, అమెరికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, ఇంగ్లాండ్ దేశస్థుడైనా, శ్రీలంక వాడైనా, మన భారతీయుడైనా, సమస్త దేశాల ప్రజలు, 800 కోట్ల మంది ప్రజలు ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు. అయ్యా, ఒకే దేవుని చేతి పని అయి ఉన్నారు అని ఎలా చెప్తారు అని అంటారా? మీరు టీవీల్లో అమెరికా వాళ్ళను చూసుంటారు. అమెరికా వాళ్ళను చూసినా చూడకపోయినా ట్రంప్ గారిని చూసుంటారు. చూసారా లేదా? ట్రంప్ గారికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? చెక్ చేసుకొని చెప్పండి. రే తల్లి, చెక్ చేసుకోండి ఒకసారి. మీలో ఎవరైనా 3 కళ్ళు కలిగిన వాళ్ళు ఉంటే చేతులు పైకెత్తి నిలవబడండి. ఫోటో తీసి రేపు ప్రపంచం అంతా పేపర్లో నేను ఫ్రీగా వేపిస్తా. ఎవరైనా 3 కళ్ళు కలిగిన వాళ్ళు ఉంటే లేచి నిలవబడండి. ట్రంప్ గారికి 2 కళ్ళు, మనకి 2 కళ్ళు. అమెరికా వాడికి 2 చేతులు, మనకి 2 చేతులు. అమెరికా వాడికి 2 కళ్ళు, అమెరికా వాడికి 2 కాళ్ళు, మనకు 2 కాళ్ళు. అమెరికా వాడికి తల పైన ఉంటుంది, మనకి కింద, మనకి తలపైనే ఉంటుంది. అందరం ఒకే రకంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే గనుక. ఒకవేళ అమెరికా వాళ్ళని వేరే దేవుడు కలుగు చేసి భారతీయులైన మనలను ఇంకొక దేవుడు కలుగు చేసి ఉంటే, అమెరికా దేశపు దేవుడు అమెరికా వాళ్ళకి 2 కళ్ళు పెడితే, అమెరికా దేవుడి కంటే మన దేవుడు గొప్పోడు అనిపించుకోవాలిగా. మరి గొప్పోడు అనిపించుకోవాలి కాబట్టి మనకెన్ని కళ్ళు పెట్టేవాడు? ఆయనకంటే గొప్పోడుగా అనిపించుకోవాలి కాబట్టి ఇటొక 2 కళ్ళు, ఇటొక నోరు, ఇటొక నోరు. అప్పుడు 2 నోళ్లతో తినొచ్చు. ఈ సెల్ ఫోన్ పిచ్చి ఉన్న వాళ్ళు ఈ ముఖంతో చూడవచ్చు. ఎందుకు అందరూ ఒకే పోలికలో ఉన్నాం? విఘ్నత కలిగిన మనుషులరా, ఇది మత మార్పిడి కాదయ్యా, కుల మార్పిడి కాదయ్యా. మనలను సృష్టించిన సృష్టికర్త, ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను పుట్టించిన తండ్రిని గూర్చిన వార్త యేసుక్రీస్తును గూర్చిన వార్త. నిన్ను పుట్టించిన తండ్రిని గూర్చిన వార్త, నిన్ను సృష్టించిన తండ్రిని గూర్చిన వార్త. అయ్యగారు, మరి మీరు యేసు ప్రభు అంటున్నారు, మరి యేసు ప్రభు కూడా తెల్లోళ్ళ దేవుడు అంటారు కదండి. తెల్లోళ్ళ దేవుడిని ఎందుకండి ఇక్కడికి తీసుకొచ్చారు అని కొంతమంది తెలియక అంటారు. అన్నలారా, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడని ఎక్కడైనా రాసుంటే, భారత గడ్డలో పుట్టిన నేను ఆ తెల్లోళ్ళ దేవుని పొరపాటు నమ్ముకునేవాడిని కాదు. యేసు ప్రభువే గనక ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, ఆస్ట్రేలియా వాళ్ళ దేవుడు, ఈయన అమెరికా దేశపు దేవుడని గనక ఈ బైబిల్లో గనక రాసుంటే, ఇక్కడ కూర్చున్న దైవజనుల్లో ఏ దైవజనుడు కూడా ఆ అమెరికా దేశపు దేవుడిని పొరపాటును నమ్ముకునేవాళ్ళు కాదు. మరి యేసు ప్రభు గురించి ఏమని రాసుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందరికీ? ఆయన అందరికీ ఎందుకు ప్రభు అయి ఉన్నాడో తెలుసా? సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనే గనుక.
ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళిని సృష్టించిన సృష్టికర్త ఆయనే గనుక సమస్త మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు. మరి ఎవడు కనిపెట్టాడో నాకు తెలియదు. యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు అంటారు. అనండి ఒకసారి, కొంచెం పెద్దగా చెప్పండి రా తల్లి. యేసు ప్రభు అంటంతో యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు అంటారు. ఆ మాట విన్నప్పుడల్లా నేను నవ్వుకుంటా, కొన్నిసార్లు ప్రభుని స్తుతిస్తా. నిజంగా యేసు ప్రభువే గనక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే పర్లేదు తమ్ముడు, ఆగు అడబెట్టి సరిచే. ఎవరు కనిపెట్టారో తెలీదు. ఎవరిని అడిగినా ఆ తెల్లోళ్ళ దేవుడు మనకెందుకండి, అమెరికా దేశపు దేవుడు మనకెందుకండి, ఎందుకంటే ఆ తెల్లోళ్ళ దేవుడిని తీసుకొచ్చారు అంటారు. ఆ మాట విన్నప్పుడల్లా యేసు ప్రభు నిజంగా వాళ్ళు అన్నట్లుగా తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. నన్ను కారులో తీసుకొచ్చిన తమ్ముడా, నీ వికెట్ అయితే నిలబడొకసారి, తమ్ముడా నీ వికెట్ అయితే ఎంట్రన్స్లోనే ఫట్టో. ఇక్కడ మా రంగు మా అక్కోళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎస్ఐ స్టాండర్డ్ ఒరిజినల్ రంగు, ఎండకు ఎండిన, వానకు దడిసిన, మంచుకు నానిన, మారని మార్పులేని ఐఎస్ఐ స్టాండర్డ్ రంగు. యేసు ప్రభు నిజంగా నల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నల్లక్క మన పని అన్యాయం అయిపోయి ఉండేది. ఎవడు పిచ్చోడు కనిపెట్టాడో తెలియదు, కానీ యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడు అంటారు. నో, ఈ దేవుడు సమస్త జీవరాశులకు దేవుడు, సమస్త సృష్టికి ఏకైక దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ సంగతి ఈ జీవరాశులు ఎరిగి సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. దైవజనమ, నీ బ్రతుకులో ఏ అవసరత వచ్చినా, ఏ అక్కరత వచ్చినా, అనారోగ్యమైన, ఆర్థిక సమస్య అయినా, మాట వినని పిల్లలైనా, జీవితంలో ఏ సమస్య అనుభవించినా నీ కన్నులు ఎప్పుడు దేవుని వైపు చూడాలి. నీ కన్నులు ఎప్పుడు దేవుని వైపు చూడాలి. బంధువుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, రాజకీయ నాయకుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, రక్త సంబంధికుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, తోబుట్టుల వైపు కాదు నువ్వు చూడాల్సింది. వీరందరికంటే శ్రేష్ఠుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను పుట్టించిన దేవుని వైపు నువ్వు కన్నులెత్తి చూడాలి. దేవుని వైపు కన్నులెత్తి చూస్తే ఏం జరిగిద్దో ఒక వింతైన మాట చెప్తా. ఒకసారి యేసు ప్రభువారు అప్పుడే గోధుమ నాటు వేశారు. ఆ పంట పొలం గుండా శిష్యులను తీసుకెళ్తున్నాడు. జస్ట్ 2 రోజుల క్రితం నాట్లు వేశారు. ప్రభువారు అన్నారు, శిష్యులారా, ఇది నాట్లేసి ఎంతకాలం అవుతుంది? అయ్యా నిన్నగాక మొన్న వేశారయ్యా. ఇది కోతకు రావాలంటే ఎంతకాలం పట్టిద్ది? వెంటనే ఈలోపు అక్కడ ఒక లెక్కల మాస్టర్ ఉన్నాడు. టకమని ఏం చెప్పాడో తెలుసా? ఇది కోతకు రావాలంటే ఎంత లేదైనా ఇంకో 4 నెలలు పట్టిద్దయ్యా అన్నారు. నిజమే, వరి నాట్లు వేస్తే కోతకు రావడానికి ఎంతకాలం పట్టిద్దండి? వరి నాట్లు తెలుసా తెలీదా? మరేం అందరూ అమెరికా వాళ్ళు చూసినట్టు చూస్తారు ఏంటమ్మా? చెప్పండి నోరు తెరిచి. నాట్లు వేస్తే, వరి నాట్లు వేస్తే కోతకు రావడానికి ఎంతకాలం పట్టిద్ది? 3-4 నెలలు పట్టింది కదా. థ్యాంక్ యూ రా తల్లి. ఇప్పుడు నాట్లు వేస్తే 3-4 నెలలు పట్టింది కదా. వరి నాట్లు వేశారు, గోధుమ నాట్లు వేశారు, ఎంతకాలం అయ్యేద్దా కోతకు రావటానికంటే అన్నారు, 4 నెలలు పట్టిద్దయ్యా అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అని మాట్లాడతాడు. మీరు కన్నులెత్తి చూడండి, 4 నెలల్లో వస్తుందన్న పంట జస్ట్ రైట్ నౌ, ఇప్పుడే ఇది కోతకు వస్తుందని ప్రభు మాట్లాడిన మాట. ఈ ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా, నీ జీవితంలో కొన్ని సమస్యలు తలంచుకొని నా అప్పుల సమస్య తీరటానికి ఇంకో 4 సంవత్సరాలు పట్టిద్దేమో, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయటకు రావటానికి తమ్ముడా
ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావటానికి ఇంకో 4 నెలలు పట్టిద్దేమో, నాకు ఉద్యోగం రావటానికి, గవర్నమెంట్ ఉద్యోగం రావటానికి ఇంకొక 4 సంవత్సరాలు పట్టిద్దేమో, నా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబట్టడానికి ఇంకొక 6 సంవత్సరాలు పట్టిద్దేమో అని మానవ రీతిగా నువ్వు లెక్కలేసుకున్నావేమో. తప్పు కాదు, కానీ నేనంట నిన్ను పుట్టించిన నీ దేవుని వైపు కన్నులెత్తి, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదయ్యా, నేను నమ్ముకొని బ్రతుకుతున్నా, నాకు ముఖం చాటేకేసయ్యా, నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నా, నీవు తప్ప నా బ్రతుకులో నాకు మరో దిక్కు లేదయ్యా, నా బ్రతుకులో మరొక ఆధారం లేదయ్యా, నిన్ను నమ్ముకొనే నేను బ్రతుకుతున్నానని ఆయన వైపు నువ్వు కన్నులెత్తగలిగితే 4 సంవత్సరాలు పడుతుందన్న సమస్య 4 క్షణాల్లో నీ దేవుడు పరిష్కరించగలుగుతాడు. 4 క్షణాల్లో పరిష్కరించగలుగుతాడు. లెక్కలేసుకున్నావు మానవ రీతిగా, 4 సంవత్సరాలు అనుకున్నావు, 4 నెలలు అనుకున్నావు, 4 వారాలు అనుకున్నావు. నీ దేవుని వైపు నువ్వు కన్నులెత్తగలిగితే రెప్పపాటు కాలములో నీ సమస్యను పరిష్కరించగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవు ఆరాధించే దేవుడు. అంటాడు సర్వజీవుల కన్నులు అనండి ఒకసారి, ఇట్లా అనండి పర్వాలేదు ఒకసారి. అంటే సర్వజీవులు అంటే ఆకాశంలో ఎగిరే పక్షి మొదలుకొని భూమి మీద సంచరించే జంతువు వరకు ప్రతి జీవి దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ఓ వింతైన మాట, కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 104 కీర్తన 21, 22 చరణాలు నేను చదువుతాను. 21వ వచనం నాతో కలిసి చెప్పండి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి. నా వైపు చూస్తూ ఈ మాట చెప్తారా? సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, అవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి అని. ఎవరు దేవుని చేతిలో నుంచి ఆహారం తీసుకోవాలని చూస్తుంది? సింహాలు కాదు. ఏమని రాస్తుంది? సింహపు పిల్లలు. ఇప్పుడు మీరు అనొచ్చు, సింహపు పిల్లలు ఆహారం కొరకు దేవుని వైపు చూస్తున్నాయంటే అయ్యో పాపం వాటి అమ్మా నాన్న చచ్చిపోయినట్టున్నారేమో అని అనుకునేరు గాక, సింహం అరణ్యానికి రాజైనా తన పిల్లలకి ఏమి నేర్పిందో తెలుసా? పిల్లలారా, మేము అరణ్యానికి రాజైనా మాకు ఆహారం కావాల్సి వస్తే రాజాతి రాజైన దేవుని మీద మేము ఆధారపడతాం. మీ జీవితంలో కూడా మీకు ఆకలైనా, మీకు ఏ అవసరం వచ్చినా మా చేతి వైపు చూడకండి, దేవుని చేతి వైపు చూడండి. దేవుని చేతి వైపు చూస్తే గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను ఈ దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని చేతి వైపు చూడండి అని ఈ సింహం తన పిల్లలకు దేవుని చేతి వైపు చూడమని నేర్పినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ పిల్లలు తల్లి చేతి వైపు చూడకుండా, చెప్పండి, ఎవరి చేతి వైపు చూస్తూ ఉన్నాయి? ఇంకోసారి పెద్దగా, ఎవరి చేతి వైపు చూడట్లా? తల్లి చేతి వైపు చూడట్లా. ఎందుకు? తల్లి చేయి ఎంత ఉంటుంది? పెద్దగా చెప్పాలి. తల్లి చేయి ఎంత ఉంటుంది? దేవుని చేయి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది అక్క? ఎంత? ఎంత? ఇంకోసారి చెప్పండి, ఎంత ఉంటుంది? నేనంట తల్లి చేతిలో నుంచి వస్తే ఆ పూట అవసరం తీర్చబడుతుంది, ఆ వారం అవసరం తీర్చబడుతుంది. ఒక్కసారి దేవుడు గుప్పెళ్ళు విప్పాడా, గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో గుప్పెళ్ళు విప్పితే, నీ పట్ల జాలిపడి నీవు ఆయన వైపు దేనంగా చూసింది దేవుడు గుర్తుకు తెచ్చుకొని, ఈ బిడ్డ నన్ను నమ్ముకొని బ్రతుకుతుంది, వీడు నన్ను నమ్ముకొని బ్రతుకుతున్నాడు, వీడిని అనాథగా విడిచిపెట్టకూడదని ఒక్కసారి దేవుడే గనక నీ బ్రతుకులో నీ విషయమై గుప్పెళ్ళు విప్పితే చాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారిపోతాయి.
దేవుడు గనక గుప్పెళ్ళు విప్పితే, మనుషుడు గుప్పెళ్ళు విప్పితే ఆపోట అవసరం తీర్చబడిద్ది. దేవుడే గనక గుప్పెళ్ళు విప్పితే స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చబడతాయి. తల్లి చేయి ఉండేది ఇంతే. దేవుని చేయి ఎంత భీకరమైనదో. ఎందుకు ప్రతి క్రైస్తవుడు మనుషుల వైపు చూడకుండా, రాజకీయ నాయకుల వైపు చూడకుండా, రక్త సంబంధికుల వైపు చూడకుండా, స్నేహితుల వైపు చూడకుండా, నరమాతృని వైపు కాదు, ఆ నరమాతృని సృష్టించిన జీవం కలిగిన దేవుని వైపు ఎందుకు మనం చూడాలో ఆయన చెయ్యి అలాంటిదో యెషయా గ్రంథం చూడండి ఒకసారి. బైబిల్ తెరిచి చూడండి. ఇది చదివించి ఇక మ్యాక్సిమం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. తన పుడిసిటిలో జలము కొలిచిన వాడెవడు? జానతో ఆకాశములో కొన చూసిన వాడెవడు? సరే, దేవుని గూర్చి యెషయా గ్రంథకర్త ఇలా అంటాడు. నా వైపు చూసి అనండి. పుడిసిటితో, పుడిసిడంటే దోసిలి, పుడిసిటితో జలములను కొలిసిన వాడెవడు? జానతో ఆకాశపు కొన చూచిన వాడెవడు? ఈ మాటలు చదువుతూ ఉంటే గుండెల్లో వణుకు పుడుతుంది, కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతాయి. అయ్యా, ఇందులో కాళ్ళు చేతులు వణికించే మాట ఏముంది అని అంటారా? జలములను పుడిసిడితో కొలిసాడట. అంటే ఈ మాటకున్న అర్థం, దేవుడు దోసెడుతో నీళ్లు పట్టుకున్నాడు, అలా వేశాడు, హిందూ మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసెడుతో నీళ్లు పట్టుకున్నాడు, అలా వేశాడు, అరేబియా మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసెడుతో నీళ్లు పట్టుకున్నాడు, అలా వేశాడు, పసిఫిక్ మహాసముద్రం అయిపోయింది. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ దేవుని దోసెట్లో పోస్తే దేవుని దోసెలి ఇంకా ఖాళీగానే ఉంటుంది. అయ్య బాబోయ్, సముద్రంలో ఉండే నీళ్లు విస్తారంగా ఉంటాయి కదా, అంత విస్తారమైన నీళ్లు దేవుని దోసెట్లో పోస్తే దేవుని దోసెలి ఇంకా ఖాళీగా ఉందంటే దేవుని దోసెలి, దేవుని హస్తం, దేవుని చెయ్యి ఎంత భీకరమైనదో, ఎంత భీకరమైనదో. ఆకాశపు వైశాల్యాన్ని, దాని కొనలను జానతో కొలిచాడట. అనండి, దేన్ని? ఆకాశ వైశాల్యాన్ని. మీకు తెలుసా, 1967 సంవత్సరంలో, 67-75 నాసా శాస్త్రవేత్తలు ఈ విశ్వం ఎంతవరకు ఉందో కనుక్కుందామని రాకెట్ని పంపించారు. అది పంపించి సుమారుగా ఇప్పటికీ 50,000 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు అవుతుంది. ఈ 50 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది, కానీ విశ్వం యొక్క ముగింపు ఎక్కడో అర్థం కాల. అందుకనే చివరికి అమెరికా శాస్త్రవేత్తలు విశ్వానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? అనంత విశ్వము అన్నారు. అనండి ఒకసారి, మరోసారి. ఇంగ్లీష్లో ఇన్ఫైనిట్ అని అంటారు, అనంత విశ్వము అన్నారు. ఈ విశ్వము అనంతమైనది. అనంతమైన విశ్వాన్ని దేవుడు దేంతో కొలిచాడట? బాబోయ్, టిల్ డేట్ విశ్వాన్ని కొలిచిన కొలమానికే లేకపోతే ఈ అనంత విశ్వాన్ని దేవుడు జానతో కొలిచాడంటే దేవుని హస్తం ఎంత భీకరమైనదో. మనిషి గుప్పెళ్ళు ఇంతే, దేవుని హస్తం కొలతలేనంత. అందుకనే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చెప్పండి నాకు సమాధానం. ఎవరి చేతి వైపు చూద్దాం? ఎవరి వైపు చూద్దాం? ఏ చేతుల్లో నుంచి సహాయం రావాలని చూద్దాం? ఎక్కడి నుంచి సహాయం రావాలని చూద్దాం? దేవుడే నీ సహాయకుడైతే, దేవుడే నీ బ్రతుకులో గుప్పెళ్ళు విప్పితే, ఎక్కడ తలదించుకొని బ్రతికేవో అక్కడే తలెత్తుకుని తిరిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎక్కడ నీ బ్రతుకు నవ్వుల పాలైపోయిందో, నవ్వుల పాలైన చోటే నీ బ్రతుకును చూసి అనేకులు ఆశ్చర్యపడే ఒక వింతైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మనుషుడు ఎక్కువ శాతం మనుషుల వైపే చూస్తాడు. ఒకరోజు నాకు తెలిసిన ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. అయ్యగారు, మా అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానయ్యా అన్నాడు. మంచిదయ్యా, చెయ్యండి అన్నా.
వెంటనే అన్నాడు, అయ్యగారు మా అబ్బాయిలకు సంబంధం కూడా మీరే చూడాలి అయ్యగారు అన్నాడు. దానిదే ఉందో ఈ అవకాశం ఉంటే చూద్దాం, ఏ ప్రసాద్ గారికో ఏ పాస్టర్ గారికో ఒక చిన్న మాట చెప్తాను, దానిదే ఉంది, తప్పకుండా చూద్దాం అయ్యా అన్న. మూడో మాట ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మంచి సౌండ్ పార్టీ మీరే చూడాలి అయ్యగారు అన్నాడు. నేనన్నా, సౌండ్ పార్టీ సపరేట్గా చూడటం ఎందుకయ్యా, మన చర్చిలోనే ₹1,00,00,000 సౌండ్ సిస్టమ్ ఉంది, 3 కీబోర్డ్ ప్లేయర్లు ఉన్నారు, 2-3 తబలా ప్లేయర్లు ఉన్నారు, ఈ తమ్ముళ్ళకి ఈ అన్నోళ్ళకి ఒక తమ్ముడు రమ్మంటే రారా, ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరికి కబురు పంపిస్తే వస్తారు, సపరేట్గా దీనికి సౌండ్ పార్టీ చూడటం ఎందుకన్నా అంటాడు. అన్న సౌండ్ పార్టీ అంటే మీకు సౌండ్ సిస్టమ్ అని అర్థమైందా? నేను అడిగే సౌండ్ పార్టీ అది కాదు, బాగా కొంచెం పెద్దగా చెప్పండి, బాగా కట్నం ఇచ్చి ఆడపిల్లలు చూడండి అన్న అన్నాడు. ఈలోపు నా పక్కమట ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఛీ, ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికేవాడు ఆడే మగోడండి అన్నాడు. ఎంత పెద్దలో మాట అన్నాడు. ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికేవాడు అదేదో అన్నాడు, ఇందాక అన్నా కదా ఆడి అన్నాడు. నిజమే, మన ప్రాంతాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే, అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడు తినటానికి కంచం, పండుకోవటానికి మంచం, కప్పుకోవటానికి దుప్పటి, ఆ బట్టలని దాచిపెట్టడానికి బీరువా, వర్షానికి దడవకుండా గొడుగు, ఇంకా చెప్పమంటారా చివరికి అయ్యగారు ఏదో అంటున్నారు, మీరే చెప్పండి. ఏ చెంబది? బాత్రూమ్. అన్ని ఆడపిల్ల అత్తారాలు ఇవ్వాలట. బిడ్డలారా, ఆడపిల్ల తల్లిదండ్రులు వారికి కలిగిన దానిలో కొడుకు ఎంత ఆస్తి ఇచ్చారో అమ్మాయికి కూడా అంత ఆస్తి ఇవ్వటం సబబే. వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకోండి, కానీ ఆడపిల్లను బేరవాడి ఇంత ఇస్తేనే కట్నం, ఇంత కట్నం ఇస్తేనే చేసుకుంటానని ఒకవేళ అత్తమామల కట్నం తెచ్చుకున్నావు, ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చారు, 10 లక్షల రూపాయలు ఇస్తే ఎంతకాలం బతుకుతాం? ఆ 10 లక్షల రూపాయలతో ఎంతకాలం బతుకుతాం? మీరు జీవితాంతం బతికేటట్టున్నారు, ఒక్కళ్ళు చెప్పట్లా. ఆ 10 లక్షల రూపాయలతో మహా బ్రతికితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు. నమ్మండి, దేవుడు గనుక గుప్పెళ్ళు విప్పితే తరతరాలు దీవించబడతాయి, తరతరాలు దీవించబడతాయి. నీ పిల్లలు పచ్చగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నరమాతృని వైపు చూడకో, మానవ మాతృని వైపు చూడకో. అమ్మోళ్ళు ఇవ్వాలి, నాకు అన్యాయం చేశారు, మా వాళ్ళు ఇవ్వాలి, నాకు అన్యాయం చేశారని ఎవరిని కూర్చో నువ్వు కృంగిపోకుండా, అమ్మకంటే శ్రేష్ఠుడు, నాన్నకంటే శ్రేష్ఠుడు నేను ఆరాధించే దేవుడు కదా. దేవా, నా కుటుంబ విషయంలో గుప్పెళ్ళు విప్పయ్యా, నా పిల్లల విషయంలో నీ గుప్పెళ్ళు విప్పయ్యా, నా సేవ విషయంలో నువ్వు గుప్పెళ్ళు విప్పయ్యా, నా సంసార విషయంలో నువ్వు గుప్పెళ్ళు విప్పయ్యా అని దేవుని వైపు నువ్వు కన్నులెత్తు. ఒక్కసారి దేవుడు గుప్పెళ్ళు విప్పాడా, గిన్నె నిండి పొంగి పొర్లుతూ శత్రువు ఎదుట దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరచడం ప్రారంభిస్తాడు. అయితే దేవుడు మన ఆశ తీర్చాలన్నా, మనకు గుప్పెళ్ళు విప్పాలన్నా మనం ఎలా బ్రతకాలి? ఆ దేవుడు ఏమై ఉన్నాడు చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం, ఇక ఇది చదివించి మ్యాక్సిమం ఇక నేను రెఫరెన్స్లు చెప్పను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచన చివరి భాగం నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. 14వ వచన చివరి భాగం. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా దయచేయమనెను. అందుకు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. రైట్. అక్సా కాలేబు. కాలేబు అక్సాకు తండ్రి. తన తండ్రిని
నీటి మడుగులు అడగటానికి గాడిద మీద నుండి బయలుదేరింది. గాడిద మీద కూర్చున్నంతసేపు తండ్రి ఏమీ అడగల. గాడిద నుండి దిగగా ఆ తండ్రి వచ్చి, కుమారి నీకేం కావాలి? కుమార్తె అంటుంది, తండ్రి నాకు దక్షిణ భూమినిచ్చావు, నీటి మడుగులు కూడా దయచేయి. వెంటనే తండ్రి పల్లపు నీటి మడుగులను ఇచ్చాడట, మెరక నీటి మడుగులను రెండిటిని తన కుమార్తెకి ఇచ్చినట్లుగా ఈ స్థలంలో రాయబడి ఉంది. ఈ స్థలంలో మనకు కనపడుతున్న ఈ కాలేబు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. అక్స యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక్కొక్క క్రైస్తవునికి సాదృశ్యకంగా ఉంది. కాలేబును మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తుతో పోల్చడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? కాలేబు అనే పేరుకున్న అర్థం ఏంటంటే, కంగారు పడద్దు, కాలేబు అనే పేరుకున్న అర్థం కుక్క అని అర్థం. మీరు అనొచ్చు, అదేంటండి కుక్క అనే పేరు అర్థం ఇచ్చే పేరు కలిగిన వ్యక్తిని దేవునితో ఎట్లా మీరు పోలుస్తారు అని అంటారా? కుక్కకున్న గుణం ఏంటో తెలుసా? మనం తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు ఒక పిడికిడేస్తే నీ ఎంగిలన్నం తిని జీవితకాలం నీ వాకిడి దగ్గర కావలి కుక్కగా పడి ఉంటుంది. అది దాని కృతజ్ఞత చాలా ఎక్కువ, అది విశ్వాసం కలిగింది. ఏ వ్యక్తి అయినా కుక్కకు అన్నం వేసేటప్పుడు, అమ్మా మీరు తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు వేస్తారా, వేడి వేడి బిర్యానీ వేస్తారా? ఏం అట్లా చూస్తున్నారు? మీలో ఎవరైనా కుక్కకి బాగా ఫ్రెష్గా వండి వేడి వేడి బిర్యానీ వేసిన వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి. మటన్ షాప్ నుంచి ఫ్రెష్గా ఎముకలు తీసుకొచ్చి, పాపం ఈ పిచ్చి కుక్కకి ఎముకలు అంటే బాగా ఇష్టం కదా అని ఫ్రెష్గా ఎముకలు తీసుకొచ్చి, ఆ ఫ్రెష్ ఎముకలు ఎవరైనా కుక్కకేసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. లేదు, ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు మనం తినగా మిగిలిపోయిన ఎముకల్లో ఎంతో కొంత రసం ఉండేది. ఆ కుక్క దాని మీద 3వ ప్రపంచ యుద్ధం చేసేది. వినండి వినండి, ఈ కుక్కర్లు వచ్చిన తర్వాత కుక్కల పని అన్యాయం అయిపోయింది. విన్నారు ఈ మాట? కుక్కర్లు వచ్చిన తర్వాత కుక్కల పని అన్యాయం అయిపోయింది. ఇక ఎముక కుక్కర్లో ఉడికి ఉడికి మెత్తగా అయిపోతుంది కదా, ఆ మెత్తని దాన్ని రోట్లో వేసి మా వాడు దంచి పీల్చాల్సిందంతా పీల్చి లాగాల్సిందంతా లాగి, ఆ మధ్య స్పూన్లు వచ్చినాయి లోపల దాన్ని బయటికి లాగటానికి, మొత్తానికి బయటికి లాగి జీవం లేని ఎముకని వేస్తారు. ఆ కుక్క చూడండి, నీ ఎంగిలి ఎముకను తిని బ్రతుకు కాలమంతా వాకిడి దగ్గర కృతజ్ఞతతో వాకిడి దగ్గర కావలి కుక్కగా ఉంటుంది. పిడికడ మెతుకులేస్తే చాలు వాకిడి దగ్గర కుక్క పడి ఉంటుంది. దైవజనమా, అదే పామును పెంచండి. ఒక 4 రోజుల పాటు పొద్దున్నే ఒక 1/2 లీటర్ పాలు, 1/2 డజను గుడ్లు, మధ్యాహ్నం ఒక 1/2 లీటర్ పాలు, 1/2 డజను గుడ్లు, సాయంత్రం ఒక 1/2 లీటర్ పాలు, 1/2 డజను గుడ్లు, ఒక 4 రోజుల పాటు పామును పెంచి, ఆ తర్వాత 4 రోజుల తర్వాత పాముని పిలిచి, పామా కుక్కకి ఎంగిలి మెతుకులు వేస్తేనే చక్కగా నా పక్కన వచ్చి పండుకుంటుంది కదా, ఈ రాత్రి 4 రోజులు నేను పోషించాగా, ఈ రాత్రి నా పక్కనే పండుకో అని పామును పండుకోబెట్టుకున్నావు అనుకో, పండుకుంటుంది. మధ్యరాత్రి లేస్తాడు నాగరాజుగాడు, మధ్యరాత్రి లేస్తాడు నాగరాజుగాడు, కాటేస్తాడు. నువ్వు 3వ ఆకాశానికి బాగపోతే నన్ను అడుగు. పాము కృతజ్ఞత ఉండదు, కుక్క కృతజ్ఞత కలిగింది. నీవు ఆరాధించే నీ దేవుడు ఎంత కృతజ్ఞత కలిగిన వాడో తెలుసా? ఈ మాట చెప్పటానికి నా రోమాలు నెక్కర పొడుస్తాయి. ఏంటో తెలుసా? ఆయన నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రవక్తను చేర్చుకొని గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని గిన్నెడు చన్నీళ్ళు కూడా నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏమిస్తే, అయ్యో ప్రసాద్ గారు కష్టపడి సేవ చేస్తున్నాడు రా, ఇలాంటి సేవకుడికి మనం ఏదో ఒకటి సహాయం చేయాలి. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన ఈ శ్రీకాకుళం రాజా మీ పరిసర ప్రాంతాల్లో ఈ దైవ సేవకులు ఇంత కష్టపడి సేవ చేస్తున్నారా, ఉద్యోగాలు వదిలిపెట్టి కుటుంబాలు వదిలిపెట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇంత ప్రయాసపడుతున్నారా అని గమనించండి. దైవజనులు మీ ఇంటికి వస్తే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన
వినండి, గిన్నెడు పాలు కాదు, గిన్నెడు మజ్జిగ కాదు, గిన్నెడు కూల్ డ్రింక్ కాదు, జస్ట్ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనస్సులో ఉంచుకొని దాన్ని కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న గొప్ప దేవుడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనమా, మనం రక్షించబడిన నాట నుండి యేసుక్రీస్తు వారికి, దైవ సేవకులకి ఆఫ్టర్ ఆల్ మనం గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళమేనా? దానికి మించి ఇప్పుడు చూడండి, ఇందాక దైవజనులు కానుక పట్టారు. మీ పేద స్థితిలో 100 రూపాయలు కానుకేసిన వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు కానుకేసిన వాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు కానుకేసిన వాళ్ళు ఉన్నారు, లేదు 5 రూపాయలు కానుకేసిన వాళ్ళు ఉన్నారు. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోయిన దేవుడు ప్రతి నెల దేవునికి దశంభాగం ఇచ్చే నిన్నెలా దేవుడు మర్చిపోతాడు? నీ పిల్లల్ని ఎలా దేవుడు మర్చిపోతాడు? సావుకులు ఎప్పుడైనా మందిరం కడతా ఉంటే మా కష్టార్జితంలో మాకు ఇల్లు లేకపోయినా పర్వాలా, మేము అద్దింట్లో బ్రతికినా పర్వాలా, మేము రేకులింట్లో బ్రతికినా పర్వాలా, మా దేవుని ఇల్లు ఘనంగా ఉండాలి, మా దేవుని ఇల్లు ఘనంగా ఉండాలి. మీ ఆశలు చంపుకొని దేవుని మందిరానికి 1000 రూపాయలు కానుకిచ్చారే, కొందరు లక్షల రూపాయలు కానుకిచ్చారే. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోని దేవుడు, దేవుని కొరకు ఎంత త్యాగం చేస్తున్న మిమ్మల్ని మీ దేవుడు ఎలా మర్చిపోతాడు? తగిన కాలమందు తప్పకుండా ప్రతి కుటుంబం దేవుని సన్నిధిలో పంట కోయుదురుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. పౌలు గారు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడు? వ్యర్థం సూర్యుని కింద నరుడు పడే ప్రతి ప్రయాసం వ్యర్థం అంటాడు. ప్రసంగి భక్తుడే వ్యర్థం అంటాడు, పౌలు గారేమో వ్యర్థం కాదు అంటాడు. మీ అందరిని అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. పౌలు గారేమో వ్యర్థం కాదంటాడు, ప్రసంగి భక్తుడేమో వ్యర్థం అంటాడు. నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఈ రెండిట్లో ఏది కరెక్టు? నా మాట అర్థం కాలేదా? ప్రసంగి భక్తుడు ఏమన్నాడంటే వ్యర్థం సూర్యుని కింద నరుడు పడే ప్రతి ప్రయాసం వ్యర్థం అన్నాడు. ఆయనేమో ప్రయాసం వ్యర్థం అన్నాడు, ఈయనేమో ప్రయాసం వ్యర్థం కాదన్నాడు. టకమని సమాధానం చెప్పండి. ఈ రెండిట్లో ఏది కరెక్టు? నువ్వు మొత్తానికి రోజు మార్నింగ్ వాక్యం వినుంటావు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే కొందరు రెండోది కరెక్ట్ అన్నారు. నన్ను అడిగితే రెండు కరెక్టే. ప్రసంగి రాసింది తప్పైతే మరి ప్రసంగి గ్రంథం చింపేద్దామా? రెండు కరెక్టే. ఎందుకు కరెక్టో తెలుసా? ప్రసంగి భక్తుడు నరుడు తన కొరకు పడే ప్రయాసం వ్యర్థమైపోద్ది. పౌలు గారు ప్రభువు కొరకు ఒక వ్యక్తి పడే ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. అయ్యలారా వినండి, నీ పిల్లల కోసం నువ్వు ఎంతో ప్రయాసపడతావు, ఆ ప్రయాసం వ్యర్థమైపోద్దేమో. నీ కుమార్తె కోసం ఎంతో ప్రయాసపడతావు, ఆ ప్రయాసం వ్యర్థమైపోద్దేమో. నా కొడుకు అని రెక్కల ముక్కలు చేసుకొని 21 సంవత్సరాలు పెంచిన తర్వాత కొన్నిసార్లు పిల్లలు అంటారు నీ వైపు చూసి, ఏం చేసావు డాడీ నాకు? ఏం చేసావు మమ్మీ? అరే నిన్ను పోషించావురా, కన్నావురా, నువ్వు ఒక్కదానివే భూమి మీదకి అన్నావా? మరి కన్నందుకు పెంచకేం చేస్తావు? ఏం చేసావు మమ్మీ అని 20 సంవత్సరాల నీ కష్టాన్ని ఒక్క మాటతో కొట్టేస్తాడు. 20 సంవత్సరాలు వాడికి స్నానం చేయించింది, కడుపు నిండా భోజనం పెట్టింది, నీ కడుపు మార్చుకొని వాడు కడుపు నింపింది, నువ్వు చిరిగిపోయిన బట్టలు కట్టుకొని వాడి ఖరీదైన బట్టలు కొనిపెట్టింది. అది అంతా మర్చిపోయి ఒక్క మాటతో అంటాడు, ఏం చేసావు మమ్మీ నాకు? నా దేవుడు నీ కొడుకు లాంటివాడు కాదు, నీ కూతురు లాంటివాడు కాదు. దేవుని మందిరం కొరకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. ఒక భార్య కష్టాన్ని భర్త ఒక మాటతో కొట్టేస్తాడు. భార్య అంటది,
భర్త కష్టాన్ని ఒక్క మాటతో కొట్టేస్తుంది. ఏమంటుందో తెలుసా? ఏమీ లేదు, అసలు నిన్ను చేసుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడు సుఖపడ్డాను గాక, అంతటితో ఆగిద్దా? పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత మా అక్క వాడే భారీ డైలాగ్, అసలు నేను నిన్ను చేసుకోవాల్సింది కాదు, వైజాగ్లో ఆ పోలీస్ ఆయన చేసుకోవాల్సింది. పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత ఆ పోలీసు ఆయన గుర్తుకు తెస్తే మా ఓడి గుండెల్లో గుణపాలు బుచ్చినట్టుండదా? నేను నిన్ను చేసుకోవాల్సింది కాదు, ఎప్పుడు? పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత. నిన్ను చేసుకున్న తర్వాత అసలు నేను సుఖపడిందే లేదు. అట్లాగని స్త్రీలే కాదు, మా బ్రదర్స్ ఉంటారు, అమ్మమ్మమ్మ మామూలోళ్ళు కాదు. ఆ చెల్లి మా ఆయనకి మంచి బిర్యానీ ఒకటి చేసి పెట్టాలని చెప్పి, మంచి చికెన్ బిర్యానీ ఎట్లా చేసి పెట్టాలని కొన్ని రోజులు బట్టి ఆలోచిస్తా. ఇంతకు మునుపైతే ఏదైనా వంట చేయాలంటే అమ్మోళ్ళకో నాయనమ్మోళ్ళకో అమ్మమ్మోళ్ళకో ఫోన్ చేసి అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మనుషులను అడగట్లా, గూగులమ్మ తల్లిని అడుగుతున్నారు. వాళ్ళ కూతురు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో నొక్కితే చాలు, హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా చేయాలి, నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలి, గుంటూరు బిర్యానీ ఎలా చేయాలి, పలావ్ ఎలా చేయాలి అడిగితే చాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చింది. మొత్తానికి అమ్మాయి గూగులమ్మ తల్లిని అడిగిందట, బిర్యానీ ఎట్లా చేయాలి. 5 గంటలు కష్టపడి నా భర్త మొక్క నోట్లో పెట్టుకోవటంతో అబ్బా అని అనాలి, టేస్టీగా ఉండాలి, రుచిగా ఉండాలి అని చెప్పి 5 గంటలు కష్టపడి బిర్యానీ చేసిందట. ఈ బిర్యానీ చేసే పరంపరలో చిన్న పొరపాటు ఏంటంటే, ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసిందంట. జస్ట్ అంతే, ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసిందట. పోసిన సంగతి మర్చిపోయింది. ఉప్పు వేసినట్లేను, నా మతి మరుపు మండ అని మళ్ళీ వేసింది. రెండోసారి వేసింది, మర్చిపోయింది. నేను ఉప్పు వేసినట్లేను, నా మతి మరుపు మండ అని మళ్ళీ ఉప్పు వేసింది. మరి ఈ లోపు ఉప్పు వేసినది రుచి చూడవచ్చు కదంటే, మొట్టమొదటి బిర్యానీ మొదట నా భర్త టేస్ట్ చేయాలి. ఆహా, అస్సలు ముట్టుకోలేదంట. మొత్తానికి మా వాడు ఆవురావురమంట ఆకలితో వచ్చాడు. భోజనం ప్లేట్లో పెట్టింది. మా వాడు పెట్టుకోవటం మొక్క నోట్లో పెట్టుకున్నాడు. ఆ మొక్క నోట్లో పెట్టుకుంటే సిరిసేదు ఈ చేదుగా ఉన్న బిర్యానీ మొక్క నోట్లో పెట్టుకొని ఇక అప్పుడు చూస్తాడండి భార్య వైపు. అంటారు కదా, సూపులతో చంపుతారంటారు చూసారా? అప్పుడు చూస్తాడు. చూసి ఏమంటాడు తెలుసా? భార్యను అనడో, ఏమంటాడు తెలుసా? అసలు నిన్ననేవి సుఖమే. అదిగో చూసారా? అసలు నిన్ననేవి సుఖమే, మీ అమ్మ నానాల తాడి చెట్టు అంత పెరిగావు, నీకు వంట కూడా నేర్పకుండా నాకు అంట కట్టింది. ఆ అమ్మాయి, దేవా నేనేమో మా ఆయన తినాలని వంట వండి పెడితే ఎంతటితో ఆగుతాడా? అసలు మీ అమ్మను కాదే మీ అయ్యననాలి. అప్పుడు అమ్మాయి అనుకుంటుంది, ఇంకొకసారి కనుక మా అమ్మని మా నాన్నంటే మీ అయ్యనంట, మీ అమ్మనంట, మీ తాతనంట, మొత్తం మీ కాందాన ఫ్యామిలీ మొత్తాన్ని ఇదే తిరిగి తిట్టించుకోవటం అంటే. విన్నారా? భార్య 5 గంటల కష్టాన్ని భర్త ఒక దెబ్బతో కొట్టేస్తాడు. నా వైపు చూడండి, నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో ఆ మందిరాలలో దైవ సేవకులకి దేవుని పనిలో కుడిభుజంగా నిలవబడండి. శక్తికి మించి చేతనైనంత ఉపకారం చేయండి. నీ పిల్లలకు చేసింది నీ పిల్లలు మర్చిపోతారేమో, నీ భర్తకు చేసింది నీ భర్త మర్చిపోతాడేమో, నీ కోడలకు చేసింది మర్చిపోద్దేమో కోడలు, అత్తకు చేసింది ఒకవేళ అత్త మర్చిపోద్దేమో. వాళ్ళకు చేయకూడదని కానీ వాళ్ళకు చేస్తూ వారికంటే విశేషంగా దేవునికి మనం చేసేవారిగా ఉండాలి. దేవునికి గనక చేస్తే ఆయనకు చేసింది మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. తగిన కాలమందు దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. చప్పటి కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. సో కాలేబు అనే పేరుకున్న అర్థం కుక్క. కుక్క కృతజ్ఞత కలిగింది. ఎంగిలి మెతుకులేస్తే బ్రతుకు కాలం అంతా కావలి కుక్కగా ఉంటుంది. దేవుని కొరకు చిన్న పని నువ్వు చేసిన
నీ పిల్లల పిల్లలను దేవుడు దీవిస్తాడు. ఈ కాలేబు దగ్గరికి కుమార్తె అక్సా వచ్చింది. కాలేబుకు అక్సా ఏమవుతుంది అంటే కుమార్తె అవుతుంది అనండి కొంచెం గట్టిగా, ఇంకోసారి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనం కుమారులం కుమార్తెలం కావాలంటే ఏం చేయాలో తెలుసా? బైబిల్లో రాసింది. క్రీస్తు యేసులోనికి ఎందరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడతాడు. ఆ పరలోకపు తండ్రికి నేను కుమారుని కావాలంటే యేసుక్రీస్తు నా దేవుడిని నమ్మి ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసించి ఎందరైతే బాప్తిస్మం తీసుకున్నారో బాప్తిస్మం పొందుకున్న ప్రతి బిడ్డ సాక్షాత్తు దేవుని కుమారుడై ఉన్నాడు. ఎవరి కుమారుడు? బాప్తిస్మం తీసుకున్న బిడ్డలారా, నేను పేదదాన్ని, నేను పేదోడిని, నేను దిక్కులేనోడిని, నేను దరిద్రుని, నాకు దిక్కు ఎవరూ లేరు అని కృంగిపోకు. నీవెవరివో తెలుసా? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవునికి ప్రియమైన కుమార్తెవి, కుమారుడివి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. మనం ఎవరి కుమారులం? పెద్దగా ఎవరి కుమారులం? సాక్షాత్తు దేవుని కుమారులం. ఎవరు నీ దేవుడు? రాజుల రాజు. ఆయన రాజుల రాజు అయినప్పుడు మనమేమై ఉన్నాం? అది భలే చెప్పేవు తల్లి, రాజులం అయి ఉన్నాం. ఆయన రారాజు. నన్ను కొంతమంది అడుగుతారు, అయ్యగారు, కొంతమందికి ఉంటుంది, అయ్యగారు మీదే కులం అయ్యగారు అని అడుగుతారు. అంతకు మునిపైతే యాజకులం సేవకులం ఈ చెప్పేవాడిని, ఇప్పుడు అది చెప్పట్లా. అయ్యగారు మీదే కులం అని అన్నారనుకోండి, టకమని ఏం చెప్తాను తెలుసా? మేము రాజులం. వెంటనే కొంతమంది అంటారు, భీమవరం రాజులండే, రాజమండ్రి రాజులండి, ఏ ప్రాంతపు రాజులండి మీరు అని అంటారు. నేను చెప్తా, పరలోకపు రాజులం. నా వైపు చూడండి, మీ కులం ఏది? పెద్దగా చెప్పాలా? మీదే కులం, మీదే కులం, మీదే కులం. ఎవరైనా మీరు పేదోళ్ళటగా అని అన్నారనుకోండి, టకామని చెప్పండి, ఎవడురా మేము పేదోళ్ళం అందే. కూటికి పేదోళ్ళమేమో కానీ నీతికి ఐశ్వర్యవంతులం, నీతిలో ఐశ్వర్యవంతులం, విశ్వాసములో ఐశ్వర్యవంతులం, దైవభక్తి విషయంలో ఐశ్వర్యవంతులం. కూటికి పేదోళ్ళమేమో కానీ నీతికి పేదోళ్ళం కాదు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తా. మీలో ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే ఈ వాక్యం వింటుండగా మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలలో దైవ సేవకులతో మాట్లాడి యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఆ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుదురుగాక. ఇప్పుడు ఆ కుమార్తె తండ్రి దగ్గరకు వచ్చింది. ఈ రాత్రి మనం కూడా ఎవరి దగ్గరకు వచ్చాం? కొంచెం పెద్దగా చెప్పాలి, పెద్దగానండి. మన తండ్రి దగ్గరకు వచ్చాం, పెద్దగానండి. మన దేవుని దగ్గరికే కాదు, మన తండ్రి మన నాన్న దగ్గరకు వచ్చాం. నువ్వు పరాయిబడి దగ్గరికి రాలేదు తల్లి, నిన్ను పుట్టించిన నీ తండ్రి దగ్గరకు వచ్చావు. నేనంట, నీ తండ్రి నీ ఆశ తీర్చకపోతే ఇంకెవరి ఆశ తీరుస్తాడు? నీ కోరిక తీర్చకపోతే ఇంకెవరి కోరిక తీరుస్తాడు? నమ్మండి, ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో గుప్పెళ్ళు విప్పి నీ ఆశ తీర్చే రాత్రిగా ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. ఏ ఆశతో వచ్చావో నాకు తెలీదు. దేవా, నా పిల్లల జీవితంలో ఇది సహాయం చేసి పెట్టాయి, ఏ ఆశతో వచ్చావో నాకు తెలీదు. నీ కుటుంబ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ ఆర్థిక విషయంలో, నీ ఆరోగ్య విషయంలో ఏ ఆశతో వచ్చావో నాకు తెలీదు. నేను ఖచ్చితంగా ఈ రాత్రి చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికని రాత్రి దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఎవరిని ఆకలితో నా దేవుడు పంపించడు. ఆశతో కుమార్తె వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే వచ్చేటప్పుడు దేని మీద వచ్చిందట? గాడిద మీద వచ్చింది. బైబిల్లో రాయబడిన మాట, గాడిద మీద కూర్చున్నంతసేపు కాలేబు ఏం మాట్లాడలా. అక్కడ ఏమైనా రాసి ఉందంటే, గాడిద మీద నుండి దిగగా నీకేమి కావాలి తండ్రి అడుగుతున్నాడు. దక్షిణ భూమిని ఇచ్చావు, నీటి మడుగులు ఇవ్వు, పల్లపు నీటి మడుగులు
మెరక నీటి మడుగులు రెండిటిని ఇచ్చాడట. నీకేమి కావాలని గాడిద మీద కూర్చున్నప్పుడు అడిగాడా, గాడిద మీద నుంచి దిగినప్పుడు అడిగాడా? కొంచెం గట్టిగా. దైవజనమ, దేవుడు నీ ఆశ తీర్చాలంటే గాడిద మీద కూర్చున్నవాడు గాడిద మీద నుండి దిగాలి. బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీ ఆశ తీర్చాలంటే, ఏ ఆశతో దేవుని పాదాల చెంతకొచ్చావో, నీ ఆకలి తీర్చి దేవుడు పంపించాలంటే గాడిద మీద కూర్చున్న ప్రతి వ్యక్తి ఆ గాడిద మీద నుండి దిగితే గుప్పెళ్ళు విప్పి నీ ఆశ నా దేవుడు తీర్చును గాక. దేని మీద నుంచి దిగాలి? మీరు అనొచ్చు, అన్నయ్య మేము గాడిద మీద కూర్చోలేదు అన్నయ్య, కుర్చీ మీద కూర్చున్నాం. మేమేం చేయాలి అన్నయ్య? మీరు అనొచ్చు, మేము గాడిద మీద కూర్చోలేదు అన్నయ్య, కింద కార్పెట్ మీద కూర్చున్నాం. మేమేం చేయాలన్నయ్య? గాడిద మీద నుంచి దిగటం అంటే గాడిద స్వభావాలలో నుంచి దిగాలి. అన్నయ్య గాడిద స్వభావాలు మాలో ఉన్నాయా? ఉన్నాయో లేవో టకామని మీకు గుర్తొచ్చే ఒక మాట చెప్తాను. మీ పిల్లల మీద మీకు బాగా కోపం వచ్చింది అనుకోండి, ఏమని తిడతారు చెప్పండి? చూసారా అనే మాట ఏంటో తెలుసా? రే గాడిద, అంతటితో ఆగుతారా? ఒరే అడ్డగాడిద, అడ్డగాడిద ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఒరే గాడిద, ఒరే అడ్డగాడిద అని అంటారు కదా. అంటే మనుషుని స్వభావాలలో కొన్ని గాడిద లాంటి స్వభావాలు ఉన్నాయి. క్రైస్తవ జనమా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడ్డావు నిజమే, బాప్తిస్మం తీసుకున్నావు నిజమే, ఆదివారం మందిరానికి వస్తున్నావు నిజమే, నీ కలిగిన దానిలో దేవునికి దశంభాగం ఇస్తున్నావు నిజమే. ఇవి ఎంత నిజాలో కొన్ని గాడిద స్వభావాలు నీలో ఉన్నాయి అనేది కూడా అంతే నిజాలు. ఈ రాత్రి దేవుడు నిన్ను కనికరించాలంటే ఆ గాడిద స్వభావాలలో నుంచి ఈ రాత్రి నువ్వు దిగగలిగితే కాలేబు అక్సాను కనికరించినట్లుగా ఈ రాత్రి దేవుడు నిన్ను కనికరించును గాక. గాడిద అంటంతో ఎన్నో చాలా అవలక్షణాలు ఉన్నాయి. మెట్టుకు 3 అవలక్షణాలు చెప్తా. ఒక అవలక్షణం ఏంటో తెలుసా? అవిధేయత. యోబు గ్రంథంలో రాసి ఉంటుంది, గాడిద తోలువాని కేక వినదట. అనండి ఒకసారి. తోలేవాని కేక వినదు. ఆ గాడిదలు మేపే ఒక ఆయన ఉన్నాడు. సహజంగా గాడిదలు మేపటానికి ఎవరు ఉండరు, గొర్రెలు మేపటానికి ఉంటారు. పందులు మేపటానికి కూడా ఎవరు ఉండరు, ఎందుకంటే ఎవరు మాట వినవు కనుక. గాడిదలు మేపటానికి కూడా ఎవరు ఉండరు, ఎందుకంటే తోలేవాడి కేక వినదు. అది అవిధేయత గుర్తు. కావాలంటే చూడండి, గాడిద కొన్నిసార్లు నడి రోడ్డు మీద నిలవబడుతుంది. నడి రోడ్డు మీద ఎక్కడ చోటు లేనట్టు నడి రోడ్డు మీద నిలవబడింది. ఇటు నుంచి మనం కారులో వెళ్తున్నాం, ఆర్న కొడుతున్నాం. ఆర్న పావు గంట సేపు నుంచి కొడుతున్నా అది తలెత్తి చూస్తే నన్ను అడుగు, అస్సలు తలెత్తి చూడదు. దించిన తల పైకెత్తద్దు. ఎంత సీరియస్గా ఆలోచిస్తుందంటే ఐన్స్టీన్ కూడా ఆ రేంజ్లో ఆలోచించడేమో, అంత విచిత్రంగా దించిన తల పైకెత్తదు. తల పైకెత్తదు. అరే ఈ గాడిద తొలగట్లేదు, మనం కారులో వెళ్ళటానికి రోడ్డు కూడా లేదని కారు దిగి దాని వెనక్కి వెళ్ళి గేదె తోక ఇట్లా అన్నట్లుగా దాన్ని తోక పట్టుకొని ఇట్లా అనే లోపే అయ్యగారు ఏదో అంటున్నారు, 2 కాళ్ళతో గాడిద తన్ను అంటారు కదా. ఒక తన్ను దన్నితే వాడు వెంటనే పరలోకం వెళ్ళకపోతే నన్ను అడగండి. తోలేవాడి కేక విందో, అది అవిధేయత గుర్తు. బిడ్డలారా, ఈరోజు సంఘాలలో గొర్రె పిల్ల లాంటి మనస్తత్వం కంటే గాడిద లాంటి మనస్తత్వం కలిగిన విశ్వాసులే ఎక్కువగా ఉంటారు. సంఘాన్ని తోలే వ్యక్తి ఎవరై అంటే కాపరి, దైవజనుడు సంఘానికి చెప్తాడు, విశ్వాసులారా ఆదివారం మన ప్రార్థన 9 గంటలకి, దయచేసి అందరూ 9 గంటలకల్లా వచ్చేయండి. అమ్మా మన ప్రార్థన 9 గంటలకి, దయచేసి అందరూ 9 గంటలకల్లా వచ్చేయండి అని చేతులెత్తి దండం పెడతాడు పాస్టర్ గారు. 9ంటికంటే మనం ఎన్నింటికి వెళ్తాం? 10:30 అంటే 10:30కి వెళ్ళే వాళ్ళు అందరూ ఎవరు?
నంబర్ 1 గాడిదలు. పాస్టర్ గారు చెప్తారు, సమయానికి రండి అయ్యా, మీరు 9ంటికి ప్రార్థనకు వస్తే 11 వరకు ముగించేసుకొని ఇంకో చోట మేము ఆరాధనకి వెళ్తాం అని 100 సార్లు చెప్పినా, మీరు 9ంటికని 90 సార్లు చెప్పినా మేము వచ్చేది మాత్రం ఎవరు వాళ్ళందరూ? ఈ సభ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఆ గాడిదలందరూ ఈ రోజు నుంచి యేసు నామం పేరిట గొర్రె పిల్లలుగా మారుదురుగాక. ఆమెనన్నారంటే ఉన్నట్టే గాడిదలో. పాస్టర్ గారు చెప్తారు, నానా అందరూ పాటలు పాడండి, నోరు తెరిచి పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి అని తోలేవాడు కేకలేస్తాడు. అందరూ చప్పట్లు కొట్టండి అని కేకలేస్తారు. గమనించండి, అందరూ చప్పట్లు కొడతా పాటలు పాడుతూ ఉంటే అప్పుడే కొంతమంది భక్తులు ఏం చేస్తారో తెలుసా? బైబిల్ తెరిచి సీరియస్గా చదువుకుంటూ ఉంటాడు. ఎవడాడు? చర్చిలో గొర్రె పిల్లలు ఎక్కువగా ఉన్నాయా, గాడిదలు ఎక్కువగా ఉన్నాయా? పాస్టర్ గారు వాక్యం చెప్తానే ఉంటాడు, ఫోన్తో వాడుకుంటానే ఉంటారు. అందరూ కళ్ళు మూసుకోనండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. 30% చర్చిలో కళ్ళు మూసుకుంటారు. అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు కొంతమంది మాత్రం గొడ్ల గూపుల్లాగా. ఎవరు వాళ్ళందరూ? నువ్వు గాడిద స్వభావంతో బ్రతికితే బాప్తిస్మం తీసుకున్న దేవుడు నీకు మొండి చేతులు చూపిస్తాడు, జాగ్రత్త. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు నిజమే, మందిరానికి వస్తున్నావు నిజమే, తోలేవాడు కేకలు వేసే సంగమా ఇలా బ్రతకండి, అయ్యలారా మందిరంలో ఇలా క్రమశిక్షణగా బ్రతకండి తోలేవాడు కేకలేస్తే నువ్వు ఎన్నన్నా అనుకో, మేము మాత్రం అలాంటి స్వభావంతో ఉండకూడదు. తోలేవాడి కేక విని గాడిదలు గొర్రె పిల్లలుగా మారితే ఆ గొర్రె పిల్లలకు గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను దేవుడు తృప్తిపరచడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్దాం, కొంచెం గట్టిగా హల్లెలూయా. యవన బిడ్డలారా, దేవుడు మీకు ఒక ఇల్లునిచ్చాడు. ఆ ఇంట్లో ఓ 10 మంది ఉంటే ఆ 10 మంది ఉన్న ఇంట్లో ఆ ఇంటిని తోలేవాడు ఏలేవాడు ఎవరై అంటే తండ్రి, ఏలేవాడు ఎవరై అంటే తల్లి, అమ్మా నాన్న. తోలువాడు మిమ్మల్ని ఏలుబడి చేస్తారు, మీతో అంటారు, రే తల్లి నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు చక్కగా నెత్తి మీద చున్నీ వేసుకోమా, వాళ్ళతో స్నేహం చేయొద్దమ్మా, వాళ్ళు మంచోళ్ళు కాదు. తండ్రి తోలేవాడు. ఆడబిడ్డగా నిన్ను పెంచేటప్పుడు నీ తండ్రి మనసు ఏంటో తెలుసా? ఒక అయ్య చేతిలో పెట్టే వరకు ఒక కన్యకగా నిన్ను కాపాడాలి. నీ తండ్రి మనసది, నీ తల్లి మనసది. ఇది చెడిపోయింది అనే ముద్ర ఇస్తే, వీళ్ళ కూతురు పాడైపోయింది ఆ చెడ్డ ముద్ర నీ మీద పడితే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరన్న సంగతి ఎరిగి, రేపు నీ భవిష్యత్తు పాడైపోతుందని ఎరిగి ప్రతి విషయంలో చెప్తారు, వాళ్ళతో స్నేహం చేయొద్దమ్మా, వాళ్ళతో మాట్లాడొద్దమ్మా, అర్ధరాత్రి వరకు ఫోన్లో మాట్లాడొద్దమ్మా, నీకు ఇప్పుడు ఫోన్ వద్దమ్మా, నీకెందుకు ఫేస్బుక్ అమ్మా, నీకెందుకు వాట్సాప్ అమ్మా, నీకెందుకమ్మా ఇన్స్టాగ్రామ్ అని తల్లిదండ్రులు ఏలేవాళ్ళు తోలేవాడు కేక వేస్తాడు. తల్లిదండ్రుల మాట విని గొర్రెపిల్లలాగా బ్రతుకు. నీ తల్లి వంశంలో తండ్రి వంశంలో ఎవరిని దీవించినంతగా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. నాన్న చెప్తాడు, ఏమరే ఏమిరా జుట్టు ఇట్లా ముందుకు అనుకుంటున్నావు, ఏమైంది అట్లా? మా చిన్నప్పుడు వెంట్రుకలు ఇట్లా ముందుకంటే ఏమనేవాళ్ళు తెలుసా? దయ్యం అనేవాడు. ఏమా జుట్టు ఎందుకు ఎట్లా అనుకుంటున్నావు, సరిగ్గా దూకో అని తండ్రి అన్నాడు అనుకో, తల్లి అందనుకో, తల్లిదండ్రులు గద్దించక మునుపు 2-3 వెంట్రుకలే ముందుకు అంది. అమ్మా నాన్న గద్దించిన తర్వాత ఈసారి ఏం చేస్తావు తెలుసా? ఎవరు అమ్మాయి? గాడిద. కన్న తల్లిదండ్రుల మాటకు లోబడరు. కొంతమంది యవ్వన పిల్లలు ఏంటో తెలుసా? చర్చికి వచ్చి మంచిగా పరిచర్య చేస్తారు, పాస్టర్ గారి ముందు గడగడలాడతారు, పాస్టర్ గారు కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు, చర్చిలో అన్ని పనులు చేస్తారు. పాస్టర్ గారు అంటే చర్చిలో గడగడలాడతారు, కానీ ఇదే కూతురు ఇంటికి వెళ్ళిందంటే అమ్మను గడగడలాడిస్తుంది.
నాన్నను గడగడలాడిస్తాడు ఈ కొడుకు. ఎవరు వీళ్ళు? యవన బిడ్డలారా, రాజా, ఈ రాత్రి సభకొచ్చిన నా తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నా కుమార్తెలారా, కుమారులారా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. గాడిద లాంటి స్వభావాలలో నుండి దిగి ఈ రాత్రి నుండి గొర్రె పిల్లలుగా బ్రతకండి. ఈ స్థలంలో వాక్యం వింటున్న అనేక మంది యవన బిడ్డలను ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న వారిలో కొందరిని గెజెటెడ్ ఆఫీసర్స్గా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. డాక్టర్లుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇంజనీర్లుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. భవిష్యత్ కాలంలో భూలోకాన్ని తలకిందులు చేసే దైవజనులుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మీ బ్రతుకులో చేయాలి అంటే గాడిదలాగా బ్రతకండి. నాన్న చెప్తాడు, రే ఏమిరా కటింగు, ఏమిరా ఏంట్రా హెయిర్ స్టైలు, ఇటువైపు 0 సైజు పెట్టావు, ఇటువైపు కూడా 0 సైజు పెట్టి పొలం దున్నినట్లుగా ఘాట్లు ఘాట్లు దున్నేవు, మధ్యలో జుట్టు ముళ్ళపంది జుట్టు లేపినట్టు పైకి లేపావు, కోడిపుంజు జుట్టు లేపినట్టు లేపేవు, ఏంట్రా ఈ జుట్టు అని తండ్రి గద్దించినప్పుడు, నాన్న ఇది మంచిది కాదా, ఎలాంటి కటింగ్ మనం వేసుకో, అవునా వేసుకోకూడదు. ఆ తోలేవాడు కేక వేస్తే నీ హెయిర్ స్టైల్ మార్చుకో, తండ్రి చెప్పినట్లుగా బ్రతుకు, భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. క్రైస్తవ జీవితంలో విధేయత ఎక్కడుంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఈ కాలంలో యవ్వన పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. మా చిన్నతనంలో గమనించండి, ఈ అయ్యగారు వాళ్ళ చిన్నతనంలో నాన్న అక్కడ నిలవబడి కొడుకు వైపు చూసి రేయ్ ఏమిరా అని అంటే చాలు 2 నిక్కర్లు అయిపోయాయి. రేయ్ అని అంటే చాలు గడగడగడ వణుకుతాడు. డాడీ 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 నాన్న నాన్నని గడగడలాడేవాళ్ళం. ఈ కాల పిల్లలను చూడండి, ఏ తండ్రినైనా అట్లా అసలు అనడో. ఒకవేళ పొరపాటున రేయ్ అని అంటే ఆడు అక్కడి నుంచి చూస్తాడు, ఏం డాడీ ఇక్కడ దేవుడు భయపడ్డావు అని అంటారని తెలిసి ఏ తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లల్ని గద్దించలేకపోతున్నారు. తల్లిదండ్రుల మాట వినని గాడిద లాంటి స్వభావం కలిగిన బిడ్డలు ఈ స్థలములో ఎవరెవరైతే ఉన్నారో, ఈ వాక్యం వింటుండగా ఆ భక్తి కలిగిన తల్లి మాట నేను వింటా, ఆ భక్తి కలిగిన తండ్రి మాటకు లోబడతా, విధేయత కలిగి గాడిదలాగా ఉన్న నీవు గొర్రె పిల్లలాగా దేవుని సన్నిధిలో మార్చబడు. కాలేబు అక్సా కోరిక తీర్చినట్లుగా పరమ కాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నీ ఆశ నిశ్చయంగా తీర్చి స్థలములో నుంచి పంపించును కాక. గాడిద తోలేవాడి కేక అనండి వినదు. ఇప్పుడు ఒక భార్యను ఏలుబడి చేసేది ఎవరు? భర్త. ఒక మాట ఏనండి, అసలు భర్త మాట వినే భార్యలు ఎక్కడున్నారు? మీరు కాదులేమ్మా, ఒక మాట, భర్త మాట వినే భార్యలు ఎక్కడున్నారు? మీరు పర్వాలేదు, మీ ముఖాలు చూస్తే నాకు సాక్షాత్తు దేవదూతల ముఖం చూసినట్టే ఉంది. ఇప్పుడు ఊరు నుంచి అమ్మ ఫోన్ చేస్తుంది, అమ్మాయి రేపు బయలుదేరి వచ్చేయి. రాత్రి భర్తను అడుగుతుంది, మా అమ్మ రమ్మందండి రేపు. వద్దులే వచ్చే వారం బోదుకొని, మా అమ్మ రమ్మందండి. అరే చెప్పే కదా, ఎందుకంత పెద్దగా చెప్తున్నారు? వచ్చే వారం బోదుకొనిలే, అవసరమైతే నేను కూడా వస్తా. 3వసారి అంట, మా అమ్మ రమ్మందే. అరే నేను కూడా వస్తానే, నువ్వెందుకు? నన్ను రమ్మంది, రేపు పోతా. రేపు కాదు, వారం రోజుల తర్వాత బతుకొని ఉండో. నేను పోతానండి. పోవటానికి వీలు లేదు, నేను చెప్పిన తర్వాతే పోవాలా. తెల్లారి డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఉండి తెల్లారిన తర్వాత అమ్మకు ఫోన్ చేస్తుంది, అమ్మా
మీ అల్లుడు వద్దన్నాడే. అటువైపు నుంచి అమ్మ ఏమంటుందో తెలుసా? అసలు ఆడునెందుకు అడిగేవే, ఆడినెందుకు అడిగేవే? ఎవరంట వాడు? అల్లుడిని పట్టుకున్న ఆడందంటే ఆమెమై ఉన్నట్టు? సూడికాయలు తద్దుకొని వచ్చాయి, సూడికాయలు తద్దుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూతుర్ని ఆడినడికి వచ్చేది ఏంటి అని రమ్మందంటే అమ్మేమో పెద్దగాడిదా. అమ్మా అల్లుడు వద్దన్నాడా? సరేలేరా, నీ భర్త రమ్మన్నప్పుడే రా, తొందర ఏమొచ్చింది అనే మాట ఉందనుకో, గాడిది కాదు గొర్రెపిల్ల. కొంతమంది అత్తలు కూతురు కాపురులు స్విచ్ పెడుతున్నారు. కూతురు కాపురంలో అత్తల్స్ వినండి, వినండి. నీ భర్త నీకు శిరస్సుగా ఉండాలి. నీ భర్తకు యేసుక్రీస్తు శిరస్సు అయి ఉండాలి. అసలు నేనంట, భర్తే కనుక నిజంగా యేసుక్రీస్తును శిరస్సుగా కలిగి ఉంటే భార్య ఆటోమేటిక్గా భర్తను శిరస్సుగా కలిగి ఉంటుంది. ఈ భర్త ఇందాక అన్నారు కదా, ఈడే నంబర్ 1 అడ్డగాడిదా. తినకూడదంతా తింటాడు, తాగకూడదంతా తాగుతారు. ఈ గాడిది కూడా చూడండి, ఎక్కడా లేనట్టు గడ్డి మేయదు. చూడండి గోడలు కంటించిన సినిమా పోస్టర్లు ఉంటాయి చూసారా, వాటి మరి దాంట్లో ఏం టేస్ట్ ఉందో నాకు తెలియదు. సినిమా పోస్టర్లు, ఇక కొంతమంది కూడా మగవాళ్ళు గాడిదలు ఉంటారు, అదేదో ప్యాకెట్లు ఉంటాయి, గొడంబ ప్యాకెట్లు, ఖైని ప్యాకెట్లు. పొట్లం ఉప్పదీస్తాడా, అరచేతిలో పెట్టుకుంటాడా, అదేదో వండ చేసినట్టు చేస్తాడు ఇట్ట. అదిగో మా అయ్యగారు చెప్తున్నాడు. కడతాడా? పెట్టిన తర్వాత మనం వెళ్ళామనుకోండి, పాస్కాయ బాగున్నాడు పాస్కాయ. ఆడు నోరు తెరిస్తే గాడిద నోట్లో కూడా అంత కంపు రాదు. విన్నారా? ఆడు నోరు తెరిస్తే గాడిద నోట్లో కూడా అంత కంపు రాదు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, వీడి కంపు నోటితో అసలు భార్య ఎట్లా సంసారం చేస్తుంది వీడితో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో కూడా ఇంత కంపు రాదు కదరా నాయన. పద్దాకలు అయ్యారు పాస్కాయ నేను మా పాతింది పాస్కాయాను ఏనండ్రా. అలాంటి యజమానుడు గాడిదలాగా బ్రతికితే భార్య గాడిదైపోతే పిల్లలు గాడిదైపోతారు. యెహోషువ మాటకు ఇశ్రాయేలీలంతా విధేయత చూపారు. ఎందుకో తెలుసా? యెహోషువ ఒక్కడు తన నాయకుడైన మోషే మాటకు విధేయత చూపాడు. పరమనాయకుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మాటకు ఒక భర్త విధేయత చూపిస్తే ఆ ఇంటిలో ఉన్న భార్య పిల్లలు ఆ భర్త మాటకు విధేయులుగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గాడిద తోలేవాడి కేక వినదు. రెండవది, గాడిదలో ఉన్న రెండవ గుణం ఏంటంటే అపవిత్రమైన గుణం. యోబు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో దానికి భయంకరమైన కామాతురత. యవన బిడ్డలారా, తండ్రులారా, తల్లులారా, ఈ చివరి దినాల్లో మనుషుడు వావి వరసలు మర్చిపోయి తల్లి ఎవరో చెల్లెవరో, తన భార్య ఎవరో, పొరుగువాడి భార్య ఎవరో ఎరుగక మనుషులు కాముకత్వాన్ని రేపుకుంటున్నారు. ఈ సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూసి విచ్చలవిడితో కూడుకున్న కాముకత్వానికి బానిసలై చిన్న వయసులోనే అక్రమంగా బ్రతికే వ్యక్తులు లోకంలో ఎంతోమంది తయారవుతున్నారు. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధ దేవుడు. సృష్టిలో దేవుడు అని పేరు కలిగిన వారు కోట్ల కొలది ఉన్నారు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు
నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడని పిలువబడేవారు కోట్ల కొలది ఉన్నారు. దేవుళ్ళుగా ఎంచబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. వెతకండి. పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఏకైక దేవుడు, పాపము లేని దేవుడు, పాపము చేయని దేవుడు, పాపము ఎరుగని దేవుడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక మగధీరుడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఏ పాపము చేయలేదు, ఎక్కడ ఏ అపవిత్రమైన కార్యక్రమాలు చేయలేదు. దేవత్వపు సర్వ పరిపూర్ణత కలిగిన ఏకైక దేవుడు. దైవజనమా, దేవత్వం కలిగిన వాడే దేవుడు. దేవత్వం అంటే ఏంటి? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు జయించిన వాడు దేవుడు. మన మనుషులం కాముకత్వం ఉంటుంది, మన మనుషులం క్రోధం ఉంటుంది, మన మనుషులం మత్సరం ఉంటుంది, లోభం ఉంటుంది. మరి దేవుడు ఎలా ఉండాలి? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించిన వాడు దేవుడు. అది దైవత్వపు లక్షణం. వెతకండి. కాముకత్వాన్ని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? అపవిత్రతను జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? శరీరములో ఉన్న మదాన్ని జయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నేనంటా మన మనుషులలో కాముకత్వం ఉంటుంది. పెళ్ళైంది ఒక భార్యకి. ఆ పెళ్ళైన మొదటి రాత్రి భర్త భార్యను దగ్గరకు తీసుకొని ఇలా అన్నాడు, ఏమే నీకు తెలుసా, నువ్వు నాకు 3వ భార్యవే, ఇది నాకు 3వ పెళ్ళి, మీ అక్కోళ్ళు ఇద్దరు ఆల్రెడీ అక్కడ ఉన్నారులే అని అన్నాడే అనుకో. ఆ భర్తను చూసి ఏ భార్య అయినా నువ్వు దేవుడు అయ్యా అని అంటదా? చీపిరి కట్టబట్టుకుంటుంది. అక్క పట్టుకోర్రా తల్లి. ఇళ్ళల్లో ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ వింటున్నారు కదరా తల్లి. నాకు అర్థమైపోయింది. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. సిస్టర్ జ్యోతి అమ్మగారు ప్రతి మంగళవారం లైవ్ ఇస్తారు, ప్రత్యేకంగా స్త్రీల కోసం. తప్పకుండా చూడండి, ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నేనంట ఒక సాధారణమైన మనిషే అంత పవిత్రుడై ఉండాలని భార్య కోరుకుంటే దేవుడు ఇంకేమై ఉండాలి? ఏ భర్త అయినా భార్య దగ్గరికి వచ్చి చెన్నీళ్ళు కూడా కట్టేలే, చెన్నీళ్ళు కూడా పెట్టేలే అని అంటే చెన్నీళ్ళు అంటే మీకు అర్థమైందిగా. చెన్నీళ్ళు కూడా పెట్టేయాలంటే ఏ భార్య అయినా భర్త వైపు చూసి గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్, రాబోయే దినాల్లో నువ్వు 3వ ఇల్లు కూడా కట్టుదువు కాకంటదా? మన భాషలో చెప్పాలంటే చీపిరి కట్ట కారపొడి తీసుకోపోతే నన్ను అడగండి. అరే నేను అంటా, ఒక మనిషిగా 2-3 భార్యలుంటే, ఒక మనిషి ఒప్పుకోనప్పుడు నా వైపు చూడండి. దేవుడు అనేవాడు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాన్ని జయించిన వాడై ఉండాలి. భూతద్దం పెట్టి భూతలమంతా వెతికితే ఒకే ఒక పుణ్యపురుషుడు కనపడతాడు, ఒకే ఒక యుగ పురుషుడు కనపడతాడు, ఒకే ఒక శకపురుషుడు కనపడతాడు. ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక మగధీరుడు. 2000 సంవత్సరాల బట్టి వెతుకుతుంది లోకం. క్రైస్తవునిలో పాపం చూడగలిగారేమో కానీ క్రీస్తులో పాపం చూడలేకపోయారు. ఎవడైనా క్రీస్తులో పాపం చూడాలని ప్రయత్నం చేసి ఏదైనా బురద చల్లాడా, వాడు ఏకంగా కోడిగుడ్ల మీద ఏకలు బీకేవాడే. ఓ పాస్టర్లో పాపం చూపించగలుగుతారు, ఒక విశ్వాసులో పాపం చూపించగలుగుతారు, బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో పాపం చూపించగలుగుతారు. కానీ బైబిల్ దేవుడిలో ఎవ్వడు పాపము చూపించలేడు. పరమ పవిత్రుడి దేవుడు. చప్పట్లు కొట్టారు కదా.
నా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా బ్రతకండి. పరిశుద్ధులుగా బ్రతకండి. పరిశుద్ధులుగా బ్రతకకుండా భార్యను మోసం చేసే భర్తగా ఉండి దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. భర్తను మోసం చేసి భర్త కన్ను కప్పి నువ్వు తప్పుడు త్రోవలకు వెళ్ళి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. వివాహం కాకుండా సెల్ ఫోన్లో ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తా, ఈ అమ్మాయితో చాటింగ్ చేస్తా, వాళ్ళకి మెసేజ్లు పంపిస్తా, వీళ్ళకి మెసేజ్లు పంపిస్తా, అపవిత్రంగా నువ్వు బ్రతికి దేవుని మందిరానికి వచ్చి నువ్వు పరిచర్య చేయగాక, దేవుని మందిరంలో పాటే పాడుగాక, దేవుని మందిరంలో వాలంటీర్గా పనే చేయగాక, పాస్టర్ గారు చూసి శబాష్ అంటాడేమో. నా దేవుడు ఛీ గాడిద లాంటి స్వభావం కలిగిన దానా, మందిరంలో పరిచయం చేస్తున్నావు నిజమే, నీ స్వభావం గాడిద లాంటి స్వభావం. నేను నిన్ను ఆశీర్వదించి నా గుప్పెలు నీ జీవితంలో విప్పాలంటే ఆ గాడిద లాంటి స్వభావం మీద నుంచి దిగాలి. బైబిల్లో ఒక విచిత్రమైన వింతైన మాట గుర్తుకు తెస్తా. సమూయేలు 2వ గ్రంథం. ఒకసారి మీ బైబిల్ తెరవండి. ఇక నేను ముగింపులోకి వచ్చాను. సాధ్యమైనంత వరకు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 12వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16, 17, 18 వచనాలు నేను త్వరగా చదువుతాను. నాతో కలిసి చెప్పండి. యెహోవా ఊరియా భార్య దావీదును కన్ని బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా, చివరి మాట అనండి, 7వ దినమున బిడ్డ చావగా దావీదుకు పుట్టిన కుమారుడు జబ్బును పడ్డాడు. తన కుమారుడు జబ్బును పడ్డాడన్న సంగతి దావీదు ఎరిగి 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. భోజనం ఏమీ తీసుకోకుండా కటిక నేల మీద కూర్చొని రాత్రి అంతా ఏడ్చాడు. 7 రాత్రులు ఏడ్చాడు. 7వ రోజు తెల్లవారు వినబడిన శబ్దం ఏంటో తెలుసా? అయ్యా దావీదు, ఏ కొడుకు కొరకు ప్రార్థన చేసావో ఆ కొడుకు జస్ట్ ఇంతకు మునిపే చచ్చిపోయాడు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కొడుకు బ్రతకాలా లేదా? చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాడిన పదజాలం చెప్తా. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి ఈ మాట. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. ఇంకొకసారి అంటారా? యెహోవా ఊరియా భార్య. ఇంకోసారి యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. తమ్ముడా ఇటు తిరిగి, తమ్ముడా కెమెరామ్యాన్ ఇటు తిప్పు. చివరిసారి నా వైపు చూసి చెప్పండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను టకమని సమాధానం చెప్పండి. ఆ అమ్మాయి ఎవరికి భార్య అట? ఎవరికి గందట? ఎవరికి గనాలి? వినాలి ఈ మాట. ఎవరికి భార్య అట? ఎవరికి గనాలి? ఎవరికి గంది? అంటే పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో పుట్టినోడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా అక్కడ రాయించాడో చూడండి. ఆవిడ ఊరియాకి భార్య, ఊరియాకి బిడ్డను కనాలి. కానీ ఎవరికి కంది? అంటే దావీదు అక్రమంలో ఉండి ఆ బిడ్డను కన్నాడు. అక్రమంలో ఉండి 7 రోజులు ప్రార్థన చేశాడు కనుక 7 రోజులు కాదు 70 రోజులు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడు కాదు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, త్రాగుడనే గాడిద మీద కూర్చొని మీరు మందిరానికి వస్తున్నారేమో, వ్యభిచారం అనే గాడిద మీద కూర్చొని మీరు మందిరానికి వస్తున్నారేమో, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అనే గాడిద మీద కూర్చొని దేవుని మందిరానికి వస్తున్నారేమో, అక్రమ సంబంధాలనే గాడిద మీద కూర్చొని, ప్యాకాట్ అనే గాడిద మీద కూర్చొని, ఆన్లైన్ బెట్టింగ్ అనే గాడిద మీద కూర్చొని,
రకరకాల అపవిత్రతపు గాడిదల మీద కూర్చొని మీరు దేవుని మందిరానికి వస్తున్నారేమో. ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాకపోవటానికి ఏ అపవిత్రపు గాడిద మీద కూర్చున్నావో ఈ రాత్రి వాక్యం వింటుండగా ఒక్కసారి తీర్మానం చేసుకో, దేవా ఈ అపవిత్రపు గాడిద మీద నేను కూర్చున్నా నిజమే, అందుకని నా ప్రార్థనకు జవాబు రాలేదు. ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావు కనుక నీ వాక్యం వింటుండగానే ఈ పాపపు గాడిద మీద నుంచి నేను దిగుతున్నానయ్యని ఈ రాత్రి నువ్వు దిగగలిగితే, కాలేబు అక్స ఒక్కదాని ఆశ తీర్చాడేమో, ఈ రాత్రి పరమ కాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ఈ మైదానంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆశ ఈ రాత్రి నా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. నీ ఆశ దేవుడు తీర్చున్నట్లుగా పాపపు గాడిద మీద నుండి ఈ రాత్రి నువ్వు దిగుదువుగాక. తమ్ముడు, చాలా కాలం నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దైవజనుని ప్రేరేపించి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ దేవుడు నీ కొరకేది ఏర్పాటు చేశాడు, నీ కొరకే ఏర్పాటు చేశాడు. ఆ గాడిద లాంటి స్వభావాల్లో నుండి కనీసం ఈ రాత్రైనా నువ్వు దిగుతావేమోనని ఆశతో హైదరాబాద్ పట్టణం నుంచి నన్ను దైవజనురాల్ని ప్రాంతానికి నడిపించి ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాడు తెలుసా? నేను దించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పాపంలో నుంచి దించితే గుప్పెళ్ళు విప్పి నీ గిన్నె నిండి పొంగి పొరిలేటట్లుగా ఈ రాత్రి దేవుడు నేను కనికరించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. గాడిద అవిధేయతకు గుర్తు, రెండవది అపవిత్రతకు గుర్తు, మూడవది అసమాధానానికి గుర్తు. అనండి, ఆది కాండంలో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, వీడు అడవి గాడిద లాంటి స్వభావం కలిగినోడు, వీడి చేయి ఇతరులకు, ఇతరుల చేయి వీడికి ఎప్పుడు విరోధంగా ఉంటుంది. అసమాధానానికి గుర్తు. ప్రభు బిడ్డలారా, నీవు ఆరాధించే దేవుడు సమాధానకర్త. ఆయన ఆరాధించే ఆయన పిల్లలైన మనం కూడా ఎప్పుడు సమాధానంతో బ్రతకాలి. గట్టిగా చెప్దాం ఆమేనని. ప్రతి స్థలంలో సమాధానంగా బ్రతకాలి. అసమాధానంతో ఉంటే దేవుడు గుప్పెళ్ళు విప్పడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, క్రైస్తవుడు తన భార్యతో సమాధానంగా బ్రతకాలి, భార్య తన భర్తతో సమాధానంగా బ్రతకాలి, పిల్లలు తల్లిదండ్రులతో సమాధానంగా బ్రతకాలి, అత్త కోడలతో సమాధానంగా బ్రతకాలి, కోడలు అత్తతో సమాధానంగా బ్రతకాలి, సేవకుడు తోటి సేవకుడితో సమాధానంగా బ్రతకాలి. మన డినామినేషన్లు వేరైనా, మన సంఘాలు వేరైనా, మన డాక్టరీన్లు వేరైనా, మనం ఆరాధించేది ఒకే దేవుణ్ణి. ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం గనక సేవకుల మధ్యలో సమాధానం వెలుబడి చేయాలి. ఎప్పుడైతే సమాధానం వెలుబడి చేస్తాదో సమాధానకర్తయగు దేవుడు ఆ స్థలములో అడుగుపెట్టి తన భీకర కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఈరోజు బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఒకే సంఘానికి వస్తారు, ఆ అక్కంటే ఈ అక్కకు పడదు, ఈ అక్కంటే ఆ అక్కకు పడదు. ఎదురుపడ్డప్పుడు మాత్రం అక్క ఆగండి ఆగండి అక్క ప్రైస్తోలాడక్క, అక్క సాగదీసిందంటే వయసు దాగదాకపోతాయి. సాగదీసిందా, ప్రైజ్లాడని చెప్పిందా, ఈ అక్క అట్లా వెళ్ళటం, అట్లా పక్కకి వెళ్ళటం ఆలస్యం. మనిషి బాటంతో ఏం చేస్తో తెలుసా? మూతి ఎట్ట తిప్పిద్దో తెలుసా? మూతి 30 వంకలు తిప్పకపోతే నన్ను అడగండి. క్రైస్తవ్యానికి బయటోళ్ళు శత్రువులు అనేకంటే కూడా ఈ పాస్టర్ గారికి ఆ పాస్టర్ గారే శత్రువు, ఈ డినామినేషన్కి ఆ డినామినేషనే శత్రువు, ఈ విశ్వాసికి ఆ విశ్వాసే శత్రువు. మన చేతులారా మన సంఘాలను, దేవుని రాజ్యాన్ని మన చేతులారా మనం కూల్చుకుంటున్నాం. బయట శత్రువు ఏమీ చేయలేడు. ప్రమాదం అంతా ఇంట్లో ఉన్న శత్రువుతోనే. బయట శత్రువు ఏమీ చేయలేడు. వెర్రవీగి మురిగి సౌలులాగా ముగించబడతాడు, నెబుకద్నెజరులాగా ముగించబడతాడు. ప్రమాదం ఎవరితోనో తెలుసా? ఇంట్లో ఉన్న వ్యక్తులతో. కొంతమంది పలకరించుకునేటప్పుడు, అయ్యగారు ఒకసారి రండి, మీరే భలే ప్రేమగా పలకరించుకుంటారు. ఎస్పెషల్లీ మా పాస్టర్ గారు,
అది మైకులో వినపడి నేను లేనా మా పాస్టర్ గారు అందరూ పలకరించుకునేటప్పుడు ఎంత ప్రేమగా పలకరించుకుంటారో తెలుసా? అన్న ప్రైజ్లాడన్నా, ప్రైజ్లాడు బాగున్నారన్నా? యా బాగున్నారు. ఇంగ్లీషు యా సూపర్ సూపర్. ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారన్నా? నన్ను పడేసేటట్టున్నారు. నా వైపు చూడాలా? చాలా బాగుంది. మేము ఇట్లా కలుసుకున్నప్పుడు మీరు అనుకుంటారు బా అయ్యగారుల మధ్య ఏమి ప్రేమ ఉందరా, ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు, అబ్బాయి ఏమి ప్రేమ ఉందరా అనుకుంటారు. కానీ ఇక్కడ సిదంబర రహస్యం ఏంటో తెలుసా? ఇట్లా కలుసుకున్నప్పుడు పొట్టలు కలుస్తాయి కానీ హృదయాలు కలవండి. దీనిలో మన పాస్టర్ గారిని మించిన వాళ్ళు లేరు. మీరేమైనా అనుకోండి, మన అయ్యగారు వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఒక్కొక్కరికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అయ్యగారు నంది పంది సూపర్, నంది అవార్డు పంది అవార్డు. అయ్యగారు అటు వెళ్ళేదో చెప్పారే అని అంటారా? అది మాకు సంబంధించింది, మీకు చెప్పం. శత్రువులు ఎవరూ లేరు సార్, మనకు మనమే శత్రువులు అయిపోతున్నాం. ఈయనేదో కష్టపడి, నాకు తెలిసి రండి ఇచ్చాపురంలో విజయ్ కుమార్ గారు మీ గురించి తెగ చెప్పారు. సువార్త భారం ఈయనకి ఏముందో నాకు తెలియదు. కష్టపడి ఫిబ్రవరిలో చార్లెస్ జాకబ్ గారిని పిలిచి మీటింగ్ పెట్టారు. జస్ట్ 2 నెలలు కాల, మళ్ళీ ఏప్రిల్లో పెట్టారు. ఈ సేవకుని చూసి మనం మరెక్కువగా చేయూతనిచ్చి, సహబాష్ తమ్ముడు మేము చేశాం, మా శక్తికి మించి నువ్వు చేస్తున్నావు, ఇంకా దేవుడు నేను బలపరుచును గాక, ఇంకా దేవుడు నీ పట్ల కృపచూపును గాక, ప్రోత్సహించుదాం. వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నన్ను కూడా చాలామంది అన్నారు, మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు, నాకు మొదటి నుంచి అన్న సువార్త ప్రకటన అంటే వెర్రి, మాకు వచ్చే డబ్బుల్లో 60% డబ్బులు సువార్తకే ఖర్చు పెడతాం. 2 కుటుంబాలతో ప్రారంభించాం. ఈరోజు అదే హైదరాబాదులో 2 కుటుంబాలు 1000 కుటుంబాలకు దేవుడు విస్తరింపజేశాడు. మీకు తెలుసో తెలీదు, యూట్యూబ్లో చూసుంటారు. మా తమ్ముడు సంతోష్, తమ్ముడు నిలబడరా తమ్ముడు, ఆ తమ్ముడు మా చర్చ్ అబ్బాయి, కూర్చో. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతాయి. 3000 మందికి పైగా పట్టే మందిరం వెదజల్యం విస్తరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. గాడిద మీద నుండి దిగాలి. అవిధేయత అనే గాడిద, అపవిత్రత అనే గాడిద, అసమాధానం అనే గాడిద. గాడిద మీద నుంచి దిగిన తర్వాతకి ముగింపుకొచ్చా. అంటాడు, అమ్మా నీకేం కావాలి అంటాడు. కుమార్తె అంటది, తండ్రి నాకు దక్షిణ భూమినిచ్చావు, నీటి మడుగులు కూడా దయచేయవా? ఆ తండ్రి తన కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమినిచ్చాడు. కాలేబు కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమినిచ్చాడు. పరమకాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు ఆయన కుమారులు కుమార్తెలైన మనలను ప్రేమించి దక్షిణ భూమికి సాదృశ్యకంగా ఉన్న దేవుని సంఘాన్ని మనకు కానుకగా ఇచ్చాడు. సంఘం దక్షిణ భూమి ఎలా అవుతుంది అని అంటే, దక్షిణానికి ఆపోజిట్ దిక్కేది ఉత్తరం. ఉత్తరం పరలోకపు దిక్కు. ఉత్తరాన సభాపర్వతం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు, వాక్యంలో చూస్తాం కదా. పరలోకానికి ప్రతిబింబమే జీవము కలిగిన దేవుని సంఘం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం సంపాదించుకున్న ఆస్తులన్నిటిలో అతి శ్రేష్టమైన ఆస్తి జీవము కలిగిన దేవుని సంఘం. సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకు? ఈ భూమి మీద ఏ స్థలమైనా మనకు పాపాన్ని పంచుతుంది. పాపాన్ని నేర్పే స్థలాలు లోకంలో ఉన్న ప్రతి స్థలం. విచిత్రం తెలుసా? ప్రతి స్థలం పాపాన్ని పుట్టిస్తే ఈ పాపపు లోకంలో ఈ మట్టి మనిషికి
పవిత్రతను పంచే ఏకైక స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. ఒక క్రైస్తవుడి బలమంతా మందిరమే. ఎక్కడో హైదరాబాదులో ఉన్న మేము ఇక్కడికి రావటానికి, అనేక దేశాలు తిరిగి దేవుని వాక్యం ప్రకటించడానికి మా బలం కాదు సుమి. మా కొరకు ప్రార్థన చేసే సంఘం ఉందే, సంఘాన్ని గూర్చి పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు వారు అంటారు, సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు అంటాడు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా లేచిన పాతాళపు ద్వారాలను గడగడలాడించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘములో ఉంది. విశ్వాసులారా, మీ సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన శక్తి సంఘములోనే ఉంది. సాతాను మీ వాకిలి ఎదుట సాష్టాంగపడినట్లుగా చేయగలిగిన శక్తి సంఘంలోనే ఉంది. ఒక మాటలో నేను చెప్తా, సంఘం ఎంత గొప్పదో చెప్తా. ముసలి యొక్క బలం నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళల్లో ఉందా, దాని పరాక్రమం ఇంత అంతా కాదు. ముసలి బలం నీళ్ళల్లో ఉంటుంది. ఏనుగు బలం తొండంలో ఉంటుంది. సింహం యొక్క బలం పంజాలో ఉంటుంది. క్రైస్తవుడి బలం జీవము కలిగిన దేవుని సంఘములో ఉంటుంది. విశ్వాసులారా వినండి, మన బలమంతా సంఘమే. మన బలమంతా మన విశ్వాసులు, దైవ సేవకులే. ఏ సమస్య వచ్చినా స్థానిక సంఘానికి వెళ్ళండి. ఆ సంఘంలో విశ్వాసుల చేత, దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకోండి. సంఘ ప్రార్థన ద్వారా పాతాళపు ద్వారాలు గడగడలాడును గాక. కాదు కొన్ని చోట్ల స్థానిక సంఘాలకు విశ్వాసులు సమస్య చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? మా ఆయన తాగుబోతూ మారేటట్టుగా ప్రార్థన చేయండి అని పాస్టర్ గారికి చెప్తే, కొంతమంది మా పాస్టర్ గారులు కొంతమంది విశ్వాసులు, సిస్టర్ మా ఆయన కాస్త తాగుతున్నాడు, మారేటట్టు ప్రార్థన చేయండి అని అంటే, అటు పోయిన తర్వాత ఇది మంచిదైతే కదా, అది మాడు మాదాడి మా ఇది మంచిదైతే ఆడు ఎందుకు తాగుపోతాడు అయ్యాడు, ఇది మంచిది కాదు. అక్క మరి జడ్జి మీద, న్యాయపీఠ మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు అట్లా చేయకూడదు. విశ్వాసులు సంఘంలో ఏదైనా బాధ చెప్తే ఒక తండ్రిలాగా, తల్లిలాగా గుండెల్లో పెట్టుకొని వాళ్ళ కన్నీళ్లు తొడవబడే వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ప్రతి బిడ్డ, ఉద్యోగస్తులారా, వ్యాపారస్తులారా, ఏదో ఒక మంచి సంఘాన్ని ఎన్నుకోండి. ప్రతి ఆదివారం ఆ సంఘంలో ఒక నమ్మకమైన విశ్వాసులుగా కట్టుబడి ఉండండి. కాలేబు కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమిని ఇస్తే, పరమ కాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మనందరినీ ప్రేమించి సంఘం అనే దక్షిణ భూమిని దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. మంచిది, దక్షిణ భూమిని ఇచ్చాడు. ఇంతకు కుమార్తె ఏమంటుందో తెలుసా? తండ్రి దక్షిణ భూమిని ఇచ్చావు, ఆ పంట పొలం పండాలంటే నీళ్లు కావాలి కదా, నీటి మడుగులు కూడా నాకు దయచేయి అంటది. అనండి, ఏమడుగుతుంది అంటే ఆ దక్షిణ భూమి పండాలంటే ఆ పంట పొలానికి ఏం కావాలి? కొంచెం గట్టిగా, ఏ ప్రాంతంలో నీరు సమృద్ధిగా ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండుతాయా లేదా? దిగుబడి మంచిగా వస్తుందా లేదా? పంట బాగా పండాలంటే ఆ ప్రాంతంలో ఏం ప్రవహించాలి? ఈ తల్లి అంటది, దక్షిణ భూమిని ఇచ్చావు, నీటి మడుగులు కూడా దయచేయి. నీటి మడుగులు దేని గుర్తు తెలుసా? దక్షిణ భూమిగా పిలువబడుతున్న సంఘంలో నేను ఒక కన్నీటి ప్రార్థన పరురాలిగా బ్రతకాలి, రోదిస్తూ ప్రార్థించే ప్రార్థనా పరురాలిగా బ్రతకాలి. తల్లులారా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మీ సంఘాలలో మీరు పాటగాళ్ళగా బ్రతికిన దానికంటే ప్రార్థనా పరులుగా బ్రతకండి. ప్రసంగికులుగా బ్రతికిన దానికంటే, పరిచర్య చేసిన వారిగా బ్రతికిన దానికంటే, చివరికి పాస్టర్లుగా బ్రతికిన దానికంటే సంఘంలో కన్నీటి ప్రార్థన పరులుగా బ్రతకండి. నీరు ఏ ప్రాంతంలో ప్రవహిస్తుందో వ్యవసాయం అద్భుతంగా జరుగుతుంది కదా. ఏ సంఘంలో కన్నీటి ప్రార్థన పరులు ఉంటారో, రోదిస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు ఉంటారో, దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు ఉన్నారయ్యా.
వీళ్ళని మార్చయ్యా. నిర్దేవులను ఆరాధించే ప్రజలు ఉన్నారయ్యా, వీళ్ళని మార్చయ్యా. సంఘంలో భక్తిహీనత ఎక్కువైపోతుందయ్యా, సంఘాన్ని భక్తితో నింపయ్యాని కన్నీటి ప్రార్థనా పరులు ఏ సంఘంలో ఉంటారో ఆ సంఘంలో దేవుని వ్యవసాయం అద్భుతంగా జరిగి 30 60 100 పంట కోసే కృపదేవుడు మనకిచ్చును కాక. పెద్దగా చెప్తాం ఆమేన్. నా ప్రార్థన, ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి ఒక కన్నీటి ప్రార్థన పరురాలుగా మారుదురుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రి ఓ కన్నీటి ప్రార్థన పరుడుగా మారునుగాక. ఈ కడవరి దినాల్లో సంఘాలకు కొదువైపోయింది ప్రార్థన పరులు. ప్రసంగికులు ఎక్కువైపోయారు, పాటగాళ్ళు ఎక్కువైపోయారు, పరిచర్య చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, తక్కువైపోయింది ప్రార్థన పరులు. ఎలాగో చెప్తా. ఆదివారం ప్రార్థనకి 100 మంది వచ్చారు అనుకోండి, టకామని చెప్పండి. ఆదివారం చర్చికి ప్రార్థనకి 100 మంది వచ్చారు అనుకోండి, శనివారం శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు? అదిగో మా అయ్యగారు చెప్తున్నారు 10 దశంభాగం 10 మంది. విచిత్రం చెప్పమంటారా? ఆ 10 మంది కూడా ఎవరో చెప్పమంటారా? గోడకు అనుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. మీరు ఎక్కడ ఉపవాస ప్రార్థన అయినా చూడండి, యూత్ రారు. పాటలు అని చెప్పండి పరిగెత్తుకుంటూ వస్తారు, పరిచర్య అని చెప్పండి పరిగెత్తుకుంటూ వస్తారు. తమ్ముళ్ళు ఏమనుకోకండి. వాయిద్యాలు వాయించండి అని చెప్పండి పరిగెత్తుకుంటూ వస్తారు, పాటలు అని చెప్పండి పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రార్థన అని చెప్పండి, ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పండి, ఉపవాస ప్రార్థన అని చెప్పండి, ముసలోళ్ళే వస్తారు. ఈ ముసలోళ్ళు ఎందుకు వస్తారో చెప్పమంటారా? మీరు అనుకున్నదేం కాదు, మీరు అనుకున్నదేం కాదు. ఆ ముసలి తల్లులు ప్రార్థనకు రావటానికి కారణం ఏంటో తెలుసా? ఆ వృద్ధ తల్లులకి ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు, ప్రార్థనలో ఉన్న బలం తెలుసు. గడిచిన దినాల్లో ప్రార్థన ద్వారా ఇలాంటి అద్భుతాలు ఎన్నో చవి చూశారు. ఉపవసించే శక్తి ఆ తల్లులకు లేకపోయినా, మందిరానికి నడుచుకుంటూ వచ్చే ఓపిక లేకపోయినా, 3 గంటలు కూర్చోగలిగే బలం శరీరంలో లేకపోయినా, ఏ గోడకో అనుకొని కాళ్ళు జాపి స్తోత్రం 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 అంటారే. మన సంఘాలలో ఈ మాత్రం ఉద్యోగమైనా ఉన్నదంటే ఆ వృద్ధ తల్లుల ఉపవాస ప్రార్థనే దానికి కారణం. ఒకవేళ చర్చిలో పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశారు, వచ్చే ఆదివారం మన చర్చిలో ప్రేమ విందు. ఆ ప్రేమ విందులో ముక్కలు, ఏ ముక్కలు? సొరకాయ ముక్కలు కాదు సార్, దోసకాయ ముక్కలు కాదు, ముక్కలు. ఏ ముక్కలు? చిన్నయ్యే పెద్దయ్యే ముక్కలు వేస్తున్నారని చెప్పండి. ఆ ఆదివారం చర్చికి ఎంతమంది వస్తారా గారు? 500 అంట బాబోయ్, 500. చర్చిలో మాంసంతో భోజనం పెడుతున్నారని చెప్పండి. సచ్చినోడు కూడా చర్చిలో నుంచి విత్ ఫ్యామిలీతో వస్తాడు చర్చికి. సచ్చినోడు కూడా సమాధిలో నుంచి విత్ ఫ్యామిలీతో భోజనం అని చెప్పండి. ఏ ప్రేయర్ఫుల్ మినిస్ట్రీ, ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ, ఏ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ, ఏ పవర్ఫుల్ ఫ్యామిలీ. క్రైస్తవ సంఘమా, ముగిస్తున్నా. ఒక తండ్రిగా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఉదయం లేవటంతో తొల్లిటి అర్ధగంట గంట దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు. ఉద్యోగాలు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబ సమేతంగా ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోండి. ఉదయం ప్రార్థన, అవకాశం దొరికితే ఖాళీగా ఉన్న తల్లులు మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన ప్రభావం ద్వారా ఈ రాజాం ప్రాంతంలో దేవుని అద్భుతమైన వ్యవసాయాన్ని దేవుడు జరిగిస్తాడు. దైవజనులు అద్భుతమైన పంట కోయటానికి దేవుడు నిశ్చయంగా కృప చూపించునుగాక. తండ్రి నాకు నీటి మడుగులి అని అంటే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? పల్లపు నీటి మడుగులు ఇచ్చాడట. చెప్పే కదా, పల్లపు నీటి మడుగులు ఇచ్చాడట, మెరక నీటి మడుగులు ఇచ్చాడట. ఈ కుమార్తె అడిగింది నీటి మడుగులు, ఆ తండ్రి పల్లపు నీటి మడుగులు ఇచ్చాడు,
మెరక నీటి మడుగులు ఇచ్చాడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. నువ్వు అడిగింది ఎంత అయితే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. నాకు జ్ఞానం ఇవ్వు చాలయ్యా అన్నాడు. దేవుడు జ్ఞానం ఇచ్చి ఆపాడా? జ్ఞానం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. గాడిద మీద నుండి దిగు. దక్షిణ భూమిగా పిలువబడుతున్న సంఘంలో దైవ సేవకులకి సేవలో కుడిభుజాలుగా అకుల ప్రిస్కిల్లాలుగా నిలవబడండి. ఈ దేవుడు మెరక మడుగులను ఇస్తాడు, పరలోకపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, పల్లపు మడుగులను ఇస్తాడు, భూలోక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ దేవుడు పరలోకపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, భూలోకపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఒక మహానయము సైన్యులాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరొకసారి ఈ మాట చెప్పమంటారా? మహానయము సైన్యులాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ వాక్యం అయితే ఈ రాత్రి చెప్పానో ఆ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోండి. తల్లులారా, మీరు హాస్పిటల్లో ఆయాలుగా పనిచేస్తున్నారా? నా చేతులెత్తి దీవిస్తున్నా. మీ గర్భాన పుట్టిన నీ పిల్లలను ఇదే రాజాం ప్రాంతంలో ఒకప్పుడు హాస్పిటల్లో ఆయాగా పనిచేసిన నీ గర్భంలో నుండి ఇదే పట్టణంలో డాక్టర్లను దేవుడు పుట్టిస్తాడు, డాక్టర్లను దేవుడు లేవనెత్తుతాడు. 4th క్లాస్ ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తున్నావా? రాజాం ప్రాంతంలో మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తున్నావా? 4th క్లాస్ ఎంప్లాయీగా చిన్న ఉద్యోగం చేస్తున్న నీ గర్భాన పుట్టిన పిల్లలను గెజిటెడ్ ఆఫీసర్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ గర్భంలో నుండి ఐపీఎస్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను, ఐఆర్ఎస్ ఆఫీసర్లను, ఈ దేశాన్ని ప్రభు తట్టు తిప్పే ప్రవక్తల తరాన్ని నీ ఇంటిలో నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు గుప్పెలు విప్పబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు గుప్పెలు విప్పబోతున్నాడు. ఏ గాడిద మీద కూర్చున్నావో ఆ గాడిద మీద నుండి ఈ రాత్రి నువ్వు దిగగలిగితే గుప్పెలు విప్పే రాత్రిగా నా దేవుడు చేయునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్. ఈ దైవజనులు అలాగే మీ స్థానిక దైవజనులు ఎంతో ప్రయాసపడి ప్రాంతంలో సేవ చేస్తున్నారు. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడు కదా దేవుడు. మీ రాబడిలో ప్రతి నెల సేవకు దశంభాగం ఇస్తూ సేవలో ప్రోత్సహించండి. మీ పిల్లలను నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను గాక. నన్ను ఆహ్వానించిన ప్రసాద్ అయ్య గారికి థ్యాంక్ యూ. అయ్య గారు, మీకు నిండు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రైట్. ఈ సేవకులకి మరి ఎక్కువగా సహకరించండి. ఎక్కువగా మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. నిన్న మొన్న గనులైన సేవకులు తెలుగు రాష్ట్రాల్లో బహుబలంగా వాడబడుతూ, తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న గనులైన సేవకులు నిన్న మొన్న ఎవరు వచ్చారు? గనులైన సేవకులు. కృపా మినిస్ట్రీస్ని దేవుడు ఇంకా అంతకంతకు దీవించి వర్ధిల్లు చేయునుగాక. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. దైవజనరాలు జ్యోతమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఏ ఆశతో వచ్చారో ఒకసారి ప్రభు వైపు చేతులెత్తి, గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు కదా. ఏ ఆశతో వచ్చారో కూలిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి దేవుడు లేవనెత్తబోతున్నాడు. త్రాగుబోతుగా బ్రతుకుతున్న నీ భర్తను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అవిధేయులుగా బ్రతుకుతున్న నీ పిల్లలను దేవుడు మార్చబోతున్నాడు. దేవా, నా ఇంట్లో అద్భుతం చేయ్యా. దేవా, నా కుటుంబంలో అద్భుతం చేయ్యా. ఏ అద్భుతం జరగాలని ఆశపడుతున్నావో నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. యేసయ్యా, గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరిచే దేవుడు. ఈ రాత్రి నీ కోరికను దేవుడు తృప్తిపర దిగగలిగితే ఈ రాత్రి అద్భుతాలు చేసే రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. దైవజనరాలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన.
స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రం. మంచి దేవుడవయ్యా, చాలిన దేవుడవు. మీ వంటి దేవుడు మాకెవరున్నారు యేసయ్యా? తండ్రి, మీ శ్రేష్టమైన తండ్రి ఈ కూడికలను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై స్తోత్రం అయ్యా. మీ సన్నిధి కాంతిని ప్రసరింపచేసినందుకై స్తోత్రం. మీ సంచారం మా మధ్యలో ఉంచినందుకై స్తోత్రం దేవా. గడిచిన 2 దినములు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈ 3వ దినాన కూడా దేవా మహా ఆశ్చర్యకరంగా మీరు జరిగించినందుకై స్తోత్రం. తోడుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దైవదాసులను మరుగుపరిచి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్కును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నాయన. దేవా మీకు వందనాలు తండ్రి. నిజంగా గొప్పిలు విప్పి ప్రతి జీవికి సహాయం చేయగలిగిన దేవుడవని నాయన మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ఒక్కసారి మీరు కనికరించండి దేవా. మీ దయాదృష్టి నిలపండి దేవా. అయ్యా, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుండి ఒక విడుదలను మీరు కలుగచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించండి, అనారోగ్యాన్ని తొలగించండి, బలహీనతలు తొలగించండి దేవా. ఆత్మీయంగా ఎదగలేని ఆ స్థితిని దేవా, ఆత్మీయ వ్యాధిని కూడా మీరు తొలగించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి దేవా. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ అవసరత కొరకు ప్రార్థించారో వారందరికీ 100 మీరు ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అవునయ్యా, నిజంగా అయ్యా మీరు గుప్పిలు విప్పి మా ప్రతి అవసరత తీర్చాలంటే మేము గాడిదపై నుండి దిగాలని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రం. మీరు మాకు తండ్రివి నాయన, మేము మీకు పిల్లలమయ్యా. తండ్రి తన బిడ్డల కొరకు ప్రతిదీ చేయగలడు కదా నాయన. ఇదిగో మీ పిల్లల కొరకు దేవా మీరు చేయగలిగిన ప్రతి కార్యాన్ని మీరు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయితే మొదటగా గాడిద నుండి దిగేవారుగా ఉండునట్లు కృప చూపండి. గాడిద అనుభవాలు తొలగించుకునేవారుగా ఉండునట్లు కృప చూపండి నాయన. దేవా మీకు స్తోత్రం. అవిధేయత మాలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయన. అవిధేయుల ప్రార్థనను మీరు అంగీకరించరు. అవిధేయులకు మీరు గుప్పిలు విప్పే దేవుడవు కాదయ్యా. విధేయత కలిగిన మనస్సును ప్రసాదించండి. దైవజనుల మాటకు విధేయత చూపించేవారిగా, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించేవారిగా, భర్త మాటకు విధేయత చూపించేవారిగా ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆ విధేయత మీ నుండి ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేస్తుందయ్యా. అపవిత్రత అనే గాడిద నుండి దిగడానికి, అపవిత్ర అనుభవాలలో నుండి నాయన దేవా తొలగిపోవడానికి కృపను ప్రసాదించండి నాయన. పవిత్రమైన మనస్సును దేవా మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. పాపం ఎరుగని మీరు దేవా, పాపము మీలో లేదని వాక్యం సెలవిస్తుంది. మీరు పాపము చెయ్యలేదని సెలవిస్తుంది నాయన. అవును, మీ బిడ్డలమైన మేము మీలా పరిశుద్ధునిలా బ్రతకడానికి, మీ పరిశుద్ధతను ఆపాదించుకోవడానికి కృప చూపించండి. ప్రతి అపవిత్ర ఆలోచన యేసు నామంలో లయమగునుగాక. దేవా, పవిత్రులుగా బ్రతకడానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీకు స్తోత్రం. అలాగే ఏ కుటుంబాల్లో దేవా అసమాధానము కలిగి బ్రతుకుతున్నారో నాయన, ఆ బిడ్డలందరి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రతి అసమాధానం యేసు నామంలో లయమగునుగాక. అసమాధానానికి కారణమైన ఆ వ్యక్తులను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి అయ్యా. సంఘాల్లో సమాధానాన్ని దయచేయండి అయ్యా. సంఘంలో విశ్వాసుల మధ్యలో సమాధానాన్ని దయచేయండి. దైవజనుల మధ్యలో సమాధానాన్ని దయచేయండి. ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యము కలిగి, ఏక భావము కలిగి, ఒకే మనస్సుతో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ బ్రతకడానికి, సంఘంలోని ప్రతి ఒక్కరూ బ్రతకడానికి కృప చూపించండి నాయన. అవునయ్యా, మేము మొరపెట్టగా మా మొర వినే తండ్రివి మీరు నాయన. తండ్రి మీకు స్తోత్రం. అక్సా మొరను విని ఆ తండ్రి పల్లపు మడుగులను, మెరక మడుగులను అనుగ్రహించినట్లుగా యేసయ్య దేవా మీకు స్తోత్రం నాయన. ప్రార్థించిన ప్రతి బిడ్డ మొరను మీరు విన్నందుకై స్తోత్రం. వారి హృదయ వాంఛ తీర్చబోతున్నందుకై స్తోత్రం. వారి ప్రతి అవసరతను దేవా అయ్యా మీరు అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రం. నెమ్మదితో మీ బిడ్డలను తిరిగి ఇంటికి తీసుకువెళ్ళబోతున్నందుకై స్తోత్రం. మీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుని
పొందుకొని తండ్రి మీ యొద్ద ఉన్న ఆశీర్వాదాలు పొందుకుని తిరిగి వెళ్ళడానికి ఒక్కొక్కరికి మీరు సహాయము చేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా దేవా, పరలోక రాజ్యం మాకు సమీపంగా ఉందయ్యా తండ్రి. ఆ రాజ్యము కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నిత్యము యుగాయుగాలు మీతో గడిపే భాగ్యాన్ని ఇచ్చి మహిమ పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని దైవజనులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను అంచెలంచెలుగా వర్ధిల్ల చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని ప్రసాదయ్య గారిని, వారి సతీమణిని, వారి సంతానాన్ని, వారి పరిచర్యను నూరంతులుగా దీవించి వర్ధిల్ల చేసి మహిమను పొందుకొనుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మరి ఈరోజు అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని, సందేశాన్ని అందించిన దైవజనులు జెరెమీయా గారికి, అమ్మగారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి వచ్చి మన అందరం దీవించబడ్డాం. ప్రభు మన అందరితో మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చివరి మరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దైవజనులు జెరెమీయా గారి ఆశీర్వాదాన్ని ఇస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు, సకల పరిశుద్ధులకు, కూడి వచ్చిన యాజక సంతతి, దైవ సేవకులందరికీ, దైవజనులు ప్రసాదయ్య గారికి, సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. మమ్మల్ని చూడటం కూడా మీకు సంతోషంగా ఉందా, బాధగా ఉందా? చాలా సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. సేవకులు అన్నోళ్ళందరికీ మా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 5 గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వినండి.